అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమను పరిచయం చేసిన భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లైక్ చేసి కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్ వాళ్ళది కలిగిన కుటుంబం. ఆయనకి ఒకవైపున వ్యాపారము ఉంది, దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగము ఉంది. తినడానికి ఉండడానికి ఏ లోటు లేని కుటుంబం వాళ్ళదే. సావిత్రి పుట్టింటి దగ్గర నుంచి వద్దు మొర్రో అని వీళ్ళు అంటున్నా, వాళ్ళకి ఒక్కగానొక్క ఆడపిల్ల అనే, ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందనే, మగపిల్లలతో సమాన హక్కు ఇవ్వాలనే సావిత్రికి కూడా స్త్రీధనాన్ని ఇచ్చే పంపారు ఆమె తల్లిదండ్రులు. భార్య అంటే ఎంతో ప్రేమ ఆయనకి. వీళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. సొంత ఇల్లు, కారు, నౌకర్లు, చాకర్లు, దేనికి లోటులేని జీవితం. ఆనందకరమైనటువంటి బ్రతుకులు హాయిగా సాగిపోతున్నాయి. పిల్లలు లేరన్నది చిన్న కొరత. అలాంటి సందర్భంలోనే పిల్లల కోసమని తప్పించిపోయే ఈ జంట, మాకెందుకు పిల్లలు కలగట్లేదు, మేము చెయ్యని పూజలు లేవు, హోమాలు లేవు, యజ్ఞాలు లేవని డాక్టర్ దగ్గరకు కూడా వెళదామని వెళ్ళారు. డాక్టర్ గారు సావిత్రికి గర్భసంచిలో లోపం ఉందని, అతి కష్టం మీద మెడికల్ ప్రొసీజర్ ద్వారా ప్రయత్నిస్తే వాళ్ళిద్దరికీ కలిపి ఒక సంతానాన్ని కలిగేలా చేయటమే కష్టమని, ఆ తర్వాత పిల్లలు కలగకపోవచ్చని చెప్పారు. పర్వాలేదు అని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యారు. సావిత్రి కన్సీవ్ అయింది. ఆ తరువాత భార్యని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు విశ్వనాథం. అటు పుట్టింటి సీమంతాలు, ఇటు అత్తింటి సీమంతాలు. ఆమె చాలా మంచిది కాబట్టే, అందరిలో కలిసిపోయే మనిషి కాబట్టే అందరూ మేమున్నాం అంటూ సావిత్రికి తోడు నీడగా నిలిచి 9 నెలల కాలం ఇలా గడిచిపోయింది. ఆ తరువాత సావిత్రి 9 నెలలకి ప్రసవించింది. ప్రసవిస్తే బాబు పుట్టాడు. ఎంత అందంగా ఉన్నాడంటే పిల్లాడు, చాలా చక్కగా ఉన్నాడు. విశ్వనాథ్ తండ్రి చూడగానే పిల్లాడి కళ్ళల్లో ఏదో ఒక మెస్మరైజింగ్ పవర్ ఉంది. వాణ్ణి చూస్తేనే అదేదో లాగేస్తోంది. భూమి ఆకర్షణ శక్తి ఉన్నట్టు ఉందని పృథ్వీ అనే పిల్లాడి పేరు పెట్టుకున్నారు. ఇక కాలచక్ర ప్రవాహంలో తాత నానమ్మలు, అమ్మమ్మ తాతయ్యలు, చుట్టాలు, బంధువులు అందరూ కలిసి పిల్లాడిని ఎంతో ప్రేమగా, ఎంతో అపురూపంగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఒక ఎత్తైతే, అమ్మా నాన్నలు గారాబంగాను పెంచేవాళ్ళు. ఎట్ ఏ టైం పిల్లాడికి క్రమశిక్షణ ఉండాలి. ఇక వాడొక్కడేనని వీళ్ళకి తెలుసు, మళ్ళీ కలగరని తెలుసు. అయినప్పటికీ కూడాను పిల్లాడిని రేపొద్దున గాలి పెంపకాలు పెంచకూడదు, 10 మంది నోట్లో నానకూడదు అనే దాంతో పిల్లాడికి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ పెంచుకొచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉండే అమ్మా నాన్నలు. పిల్లాడిని వెంట పెట్టుకొని బయటికి తీసుకెళ్ళటం, ఆయన ఎంత బిజీగా ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నా సరే వచ్చి పిల్లాడు ఏం చదువుతున్నాడో, పిల్లాడు దేని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాడో, ఏం నేర్చుకుంటున్నాడు వాడు అనేది పట్టించుకోవటం, ఆవిడ చేత పట్టుకొని గుడికి తీసుకెళ్ళటం, తాత నానమ్మల అమ్మమ్మ తాతయ్యలు కథలు చెప్పటం, అత్తలు మామయ్యలు వచ్చినప్పుడు, పృథ్వీ ఆలస్యంగా పుట్టాడు కాబట్టి వాళ్ళ పిల్లలందరూ పెద్దవాళ్లే, వచ్చినప్పుడు కూర్చోపెట్టి పిల్లాడికి అది ఇది అని దగ్గరికి తీసి ముద్దు చేసి మరీ చెప్పెళ్ళటం. పిల్లాడిని ఎంతైతే గారాబం చేసేవాళ్ళో అంతే క్రమశిక్షణ కూడా నేర్పించేవాళ్ళు దంపతులు. పెద్ద అయిన తర్వాత చెడు వ్యసనాలు, చెడు సావాసాలు, చెడు అలవాట్లు చేసుకోకూడదు నాన్న అని చెప్పే, ఏది ఉన్నా సరే మాకు చెప్పి చెయ్యి, మేము నిన్ను తప్పు పట్టాం, తప్పుడు పనులు ఎప్పుడూ చేయకూడదు, 10 మంది వేలెత్తి చూపించేలా మన ప్రవర్తన ఏనాడూ ఉండకూడదయ్యా అని చెప్పుకుంటూ పిల్లాడిని పెంచుకొచ్చారు. పిల్లాడు బాగా చదువుతాడు. పృథ్వీ
స్కూల్లో కాలేజీలో భార్యాభర్తలు చెప్పిన మాట ఒకటే, మేమేమి 1 అనే ర్యాంకులేమి మాకు అక్కర్లేదు, మా పిల్లాడిని మీరేమీ తొక్కి నాడ తీసేసి చదివించక్కర్లేదు, మాకు మా పిల్లాడు బాగా చదువుతాడు, మా పిల్లాడి మనసు హర్ట్ అయినా మా పిల్లాడు బాధపడ్డా మేము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్కూల్ నుంచైనా కాలేజీ నుంచైనా పిల్లాడిని మానిపించేస్తాం. పిల్లాడి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ బాగుండే విధంగానే మేము స్కూళ్ళు కాలేజీలు సెలెక్ట్ చేసి వేసుకున్నాము. పిల్లాడిని కొట్టటాలు తిట్టటాలు నలుగురిలో పాయింట్అవుట్ చేసి మాట్లాడటాలు దెప్పి పొడవటాలు పర్సనల్ గ్రెడ్జులు పెట్టుకోవటాలు ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదని చెప్పి మరీ జాయిన్ చేసేవాళ్ళు స్కూల్లో కాలేజీలో. పిల్లాడికి ఆడపిల్లలకి ఏం చేస్తారు, ఓణీల ఫంక్షన్లు మెచ్యూర్ ఫంక్షను అసలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే విధంగా పిల్లాడికి దోవతల ఫంక్షన్ జరిపించారు. పిల్లాడికి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలంటే చాలా చాలా ఇష్టం. విశ్వనాథ్ తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటే సావిత్రి తల్లిదండ్రులు ఊళ్ళో ఉండి ప్రతి సెలవులకి మనవడి కోసమనే ఒక రౌండ్ వాళ్ళు ఒక రౌండ్ వీళ్ళు మనవడికి ఇష్టమైనవి అన్నీ వండుకొచ్చి ఇక్కడికి వచ్చాక కూడా వండి పెట్టేవాళ్ళు. పిల్లాడు మంచి ఫుడ్డీ, అంటే ఎక్కువ తినడు కానీ చాలా రకాలైనటువంటి టేస్ట్ చేస్తాడు. ఇక సావిత్రి నవ్వుకొని వాళ్ళు లేనప్పుడు పొద్దున్నే లేనాన్న అందం అంటే ఇష్టం కదా నీకు, చాలాసేపు రెడీ అవుతావు కదా అని కొడుకుని లేపేదే. లేవాలి లేవాలి త్వరగా అని విశ్వనాథ్ ఆయన వాకింగ్కి వెళితే పిల్లాడిని జాగింగ్కి తీసుకెళ్ళి అట్నుంచి అటు జిమ్ముకు తీసుకెళ్ళి వచ్చాక పిల్లాడికి ఆవిడ డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరకు ఉండి ఎందుకు మమ్మీ ఎన్ని అంటే, అదేమిట్రా ఆకలవదా, మీ అమ్మమ్మ నానమ్మ ఈ పాటికే నాకు ఫోన్ చేసి లేసావా, వాడికి ఇష్టం వండావా అని నా మీద ఎక్కేసి అడగటం కూడా అయిపోయింది అని ఆవిడ నవ్వుతూ 10 రకాల టిఫిన్లే వండేది. పిల్లాడు ఒకవైపున టిఫిన్ చేసి ఇక అలా రెడీ అవుతూ ఉండగానే తండ్రి పిల్లాడిని నాన్న ఈరోజు ఈ షూ వేసుకో, నాన్న ఈరోజు ఈ వాచ్ పెట్టుకో అని చాలా ఫ్రెండ్లీగా గారాబం చేసేవాడు ఆయన. వీళ్ళ ప్రేమానురాగాల మధ్య పిల్లాడి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. విశ్వనాథ్కి పిల్లాడిని గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలనేది ఆయన కోరిక. అయితే పిల్లాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇక సరే వాడిని ఇబ్బంది పెట్టి మనం బలవంత పెట్టడం ఎందుకో, వాడికి ఇంజనీరింగ్ చేయాలని ఉన్నప్పుడు అదే చేయనే, డాక్టర్ చేయాలనేది సావిత్రి కోరిక. ఒక్కటే చెప్పారు సావిత్రి పేరెంట్స్ విశ్వనాథ్ పేరెంట్స్, పిల్లలకి ఏ రంగం ఇష్టమైతే ఆ రంగంలో మాత్రమే మనం పిల్లల్ని చదివించాలి తప్ప మన కలలు మన ఆశలు ఎప్పుడూ వాళ్ళ మీద మనం బలవంతంగా రుద్దకూడదు. వాళ్ళు ఆ కళనే ఇష్టపడితే తండ్రి నాట్యకారుడు పిల్లాడది అవ్వాలనుకోవాలి, తండ్రి డాక్టరు పిల్లది అవ్వాలనుకోవాలి, అవ్వనప్పుడు బలవంతంగా మనమై రుద్దకూడదనేది పెద్దాళ్ళ ఫిలాసఫీ. అలా పిల్లాడు మొత్తానికి ఇంజనీరింగ్కి వెళ్ళాడు. నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఆయుష్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు బతికే ఉన్నారు. ఇక ఆ తర్వాత పిల్లాడి చదువు అలా ఇంజనీరింగ్లో సాగుతూ పిల్లాడికి ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు నాన్న చెప్పిన మాట ఒకటే, ఎవరైనా నచ్చితే ఈ వయసు ప్రేమను కోరుకుంటుంది, తోడును కోరుకుంటుంది, బంధాన్ని కోరుకుంటుంది. రోజుకొక ఆడదాన్ని గంటకొక ఆడదాన్ని టేస్ట్ చేసి వదిలేయటానికి, చూయింగ్ గమ్ముల్లా ఊసేయటానికి, టిష్యూ పేపర్లా పక్కన పడేయటానికి అది మనకి సంస్కారం కాదు నాన్న. ఒకే అమ్మాయి, ఆ అమ్మాయితోనే అన్నీ అనుకునే అమ్మాయిని ప్రేమించు, మాతో చెప్పు చూపించు, కాదనం. అలా కాకుండా 10 మందిని మాత్రం ప్రేమించొద్దు నాన్న, నువ్వు ఎవరిని ఇష్టపడతావో వాళ్ళనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు అమ్మా నాన్నలో. దాంతో అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండే తల్లిదండ్రులు అంత మంచిగా చెప్తే ఏ కొడుకు కాదంటాడో. అలా కాలేజీకి వెళ్ళిన పిల్లాడికి ఉషతో పరిచయం అయిందే. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందే. చాలా డీప్గా లవ్ చేసుకున్నారు. అదే 4 సంవత్సరాలు బీటెక్, 2 సంవత్సరాలు పీజీ.
కంప్లీట్ అయిపోయినాయి ఆ ప్రేమలో. అయిపోయిన తర్వాత పిల్లాడి చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత పిల్లాడికి ఆయన ఒకవైపున వాడు వ్యాపారం చూసుకుంటాడా, లేదంటే కనుక వ్యాపారం ఏదైనా కొత్తగా పెట్టిద్దామా అని కూడా అనుకుంటూ ఉండగా, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు డాడీ అని అన్నాడు. సరేనంటే నాకు ఎంఎన్సీకి అప్లై చేశాను నాన్న, పెద్ద జాబ్ వచ్చిందని చెప్పాడు. వాళ్ళేమి పిల్లాడిని వాళ్ళ దగ్గరే నిరోధించాలి, వాళ్ళ కాళ్ళ కిందేసి తొక్కేయాలనుకునే అమ్మా నాన్నలు కాదు. వాడు స్వశక్తితో తెచ్చుకున్న ఉద్యోగం, అంతకన్నా ఆనందం ఏముందే. అలాగే నాన్న అంటే పిల్లాడికి వేరే సిటీలోనే పెద్ద జాబే వచ్చిన తర్వాత పిల్లాడు ఉద్యోగానికి కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు. చదువు అయిపోయింది. ఎంత అందంగా తయారయ్యాడంటే పిల్లాడు చూస్తేనే కన్ను తిప్పుకోలేక వెళ్ళే వాళ్ళు కూడా 4 సార్లు వెనక్కి తిరిగి చూసేవాళ్ళు పృథ్వీనే. అంత అందంగా ఉంటాడు పిల్లాడు. ఇక ఇల్లాలే రావలసి ఉందే. దాంతో పెళ్లి చేసుకుందాం అని ఉషకి చెప్పి ముందు అమ్మా నాన్నలకి చెప్దాం అనుకున్నవాడు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వచ్చి అమ్మా నాన్నలకు చెప్దాము, అప్పుడు అమ్మా నాన్నల్ని తీసుకెళ్దామని ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పృథ్వీ. వెళితే ఉషా వాళ్ళ నాన్న పృథ్వీని కూర్చోమని కూడా అనకుండా కుర్చీ కాలుతో తన్ని, నీ కులం వేరు మా కులం వేరనే, అమ్మా బాబుల్ని మార్చగలవా అనే, నువ్వు పుట్టిన కులాన్ని ఇప్పుడు నీ అమ్మా నాన్నలనైతే నువ్వు మార్చలేవుగా, నీలో ప్రవహించే వాళ్ళ రక్తాన్నైతే నువ్వు మార్చలేవుగా అని పిల్లాడిని చాలా చీప్గా తక్కువ చేసి, హేళన చేసి, చులకన చేసి తీసేశాడు. చాలాసేపు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చుట్టాలు బంధువులంతా మూకుమ్మడిగా దాడి చేసేసరికి పృథ్వీ ఒక రకంగా ఊపిరి తీసుకోలేకపోయాడు. ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. తన తండ్రిలా అని, తల్లిలా అని, వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళది ఎలాంటి ఫ్యామిలీ అని, వాళ్ళ ఫ్యామిలీలో చుట్టాలు బంధువులు కూడా మంచి వాళ్ళని, ఇక వాళ్ళకి తినగొడవ ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయని, తను ఇలా జాబ్ చేస్తున్నానని ఒకటి కాదు అన్నీ చెప్పుకొచ్చినా సరే నై అనే ఫైనల్గా పిల్లాడిని బయటికి నడవరా అన్నారు. పుట్టి బుద్ధరిగిన తర్వాత అమ్మమ్మ తాతయ్య ఓ మాట అందలేదు, తాతయ్య నానమ్మ ఓ మాట అందలేదు, చుట్టాలు బంధువులు అసలు అనేంత వాళ్ళు ఇవ్వరు, తల్లిదండ్రులు దెబ్బ కొట్టింది లేదు, ఓ మాట అన్నది లేదు, పిల్లాడిని స్కూల్లో కాలేజీలో కూడా అన్నిచ్చింది లేదు. అలాంటిది ఇంత బతికి ఇంటెనకాలు సచ్చినట్టు ఓ దాన్ని ప్రేమిస్తే దాని బాబు కాళ్ళు పట్టుకోవటానికి కూడా సిద్ధపడితే వాళ్ళు హీనంగా తీసేసి మాట్లాడేసరికి పిల్లాడి మనసు మీద తగిలింది ఆ దెబ్బ. అక్కడికి తమాయించుకున్నాడు, ప్రేమించాడు కాబట్టి. దాంతో ఉషని, ఏంటిదంతా, నీకు మీ ఫ్యామిలీ గురించి తెలీదా? నాకు తెలియదు అనుకుందాం. మీ నాన్న క్యాస్ట్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటాడని, మీ నాన్న ఎంత గట్టిగా క్యాస్ట్ విషయంలో పట్టుకుంటాడనే విషయం తెలియకే నువ్వు నన్ను 6 సంవత్సరాలు ప్రేమించావా? ప్రేమించేటప్పుడు అది కరెక్ట్ అనిపించింది అంది ఉష. అంటే ఏంటి, ఇప్పుడు మీ నాన్న కరెక్ట్ అనిపిస్తున్నాడా? నేను ఒక మాట నిన్ను ఫ్రాంక్గా అడగాలనుకుంటున్నాను. నీకు మీ నాన్న కావాలా నేను కావాలా అంటే ఎవరు కావాలంటావు? మా నాన్న మా ఫ్యామిలీయే కావాలంటాను అంతే అనేసరికి, అయితే నువ్వు నాతో రావు, నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత మీ అమ్మా నాన్నలకి సర్ది చెప్తారు మా అమ్మా నాన్న అనుకున్నా. ఇవన్నీ జరిగే పనులు కాదులే పృథ్వీ. ఏదో కాలేజ్ టైంలో అంటే అలా ప్రేమించాలనిపిస్తుంది, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా అదొక క్రేజ్. దాంతో నాతో టైంపాస్ చేశానంటావు. మరి నాతో బండి మీద తిరిగేటప్పుడు, నన్ను గట్టిగా హక్ చేసి కూర్చునేటప్పుడు, ఇక ఆ తర్వాత నాతో కలిసి సినిమాలకు వచ్చినప్పుడు, కార్నర్ సీట్లు నువ్వే బుక్ చేసినప్పుడు, నువ్వే నన్ను మీదకు లాక్కొని ముద్దులు పెట్టినప్పుడు అప్పుడేమీ అనిపించలేదేంటే నా క్యాస్ట్ గురించి? అప్పుడేమీ మా అమ్మా నాన్నలు
కనిపించలేదేంటే? నాతో ఇంటిమేట్ అవ్వాలని నువ్వే చాలాసార్లు నన్ను నీ రూముకు పిలిపించుకున్న రోజులున్నాయి. నేనే నీతో కాల్ జారలేదు. అలాంటిది మీ నాన్న మాట్లాడుతున్నాడు చూడు. మీ నాన్న తన కూతురు పెంపకాల గురించి నేను అడిగితే తలెక్కడ పెట్టుకునేవాడో అనేపాటికి ఇలాగేనా మాట్లాడేది పృథ్వీ? పెద్దవాళ్లతో ఇలా హర్ట్ చేసి మాట్లాడతావా నువ్వు? అంది ఉష. నేను హర్ట్ చేసి మాట్లాడేవాడినైతే మీ నాన్న కాలర్ పట్టుకొని చాలాసేపు అయి ఉండేదే. నా జన్మను అవమానించాడు, నా రక్తాన్ని అవమానించాడు, నా తల్లిదండ్రులను అవమానించాడు, నా పేరు వెనక నా కులం ఉందని అవమానించాడు. నాకు తెలియక అడుగుతాను, మాకున్న దాంట్లో 1% ఉందా మీకు? ఈరోజు మీ నాన్న ఏదో కులం అనేది అడ్డు పెట్టాడని ఇక మా అమ్మ నాన్నని వచ్చి మీ నాన్న కాళ్ళు గడ్డాలు పట్టించలేను, మీ నాన్న మోకాళ్ళ కింద నుంచి దూరెళ్ళే విధంగా మేము బ్రతకాలంటే మా జీవితాల్లో మాకు అయ్యే పని కాదులే అనేసరికి ఇక వద్దు ఇవన్నీ లైట్ తీసుకో అనేసి ఉష చెప్తున్నానుగా, అనవసరంగా నా గురించి ఎక్కడన్నా వాగావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఫోన్ తీసుకొని మొత్తం ఫోన్లో అన్నీ తీసేసి పృథ్వీ చేతికిస్తే ఠూ అని అక్కడి నుంచి పృథ్వీ వచ్చేసాడన్న మాటే కానీ మనసులో ఒక బాధ. ఏ నాన్న అలా ఉన్నావు అని అడిగితే ఇలా ఒక అమ్మాయిని ప్రేమించానని వాళ్ళ నాన్న ఇలా మాట్లాడాడని బ్రేకప్ అయిందని చెప్తే పోనీ మేము వెళ్ళి మాట్లాడేమా అయ్యా, నువ్వు చిన్నపిల్లాడి వెళ్ళావని అలా అన్నారేమో, మేమందరం వెళ్తాం కన్నా అన్నారు వాళ్ళు. వద్దమ్మా వద్దు నాన్న, అతను కనీసం ఒక మనిషితో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు నాన్నగారు, చాలా చీప్గా తీసేసి మాట్లాడాడు. నా వల్ల మీరు అవమానాలు పట్టం, నా వల్ల మీరు మాటలు పట్టం నేను తీసుకోలేనమ్మా అంటే, అది కాదు నాన్న, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని అర్జున్ రెడ్డిలా తయారవ్వను, నేను ఇవన్నీ మనసులో పెట్టుకొని తాగుడికి స్మోకింగ్కి ఏమీ అలవాటవ్వను, నేనేమి దేవదాసుని అయిపోను రే చెప్తున్నాను. షేవింగు డాడీ ట్రిమ్మింగ్లోనే ఉంటా, ఎప్పుడు గడ్డాలు పెంచను ఓకేనా అని చెప్పి తల్లిదండ్రులు బాధపడతారనే, ఒకవైపున నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య బాధపడతారనే మనసులో బాధే దిగులే లేకుండా ఎవరికీ ఉండదు. 6 సంవత్సరాల ప్రేమ. ఒకవైపున స్నేహితులు ఫోన్ చేసే ఉషకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాడికి లిప్ లాక్ ఇచ్చింది, అమెరికా సంబంధం చూశారు, పెళ్ళి అయిపోయింది, వాడితో వెళ్ళిపోయింది, కడుపు వచ్చింది, అసలు పెళ్ళైన 4 నెలలు తిరగకుండానే 3 నెలల కడుపు అంట. ఇవన్నీ చెప్తుంటే తలంతా చాలా చిరాగ్గా అనిపించేసి ముందు ఆ ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ని తీసి పడేసి సిమ్ తీసి అవతల పడేసి వేరే సిమ్ తీసుకున్నాడు. జాబ్కి వెళదామంటే ఒకవైపున అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్ళిన జాబ్ అదే, అక్కడ అవే జ్ఞాపకాలు ఉంటాయి. పోనీ ఇదే ఊళ్ళో ఉందామా అంటే ఇదే ఊళ్ళోనూ తనతో తిరిగిన జ్ఞాపకాలే ఉంటాయి. దాంతో మనసేం బాగోక ఆలోచించుకుంటూ కాస్త డల్ అయ్యాడు పిల్లాడు. ఏమైంది నాన్న అని విశ్వనాథ్ అడిగితే ఉన్నమాటే చెప్తున్నాను డాడీ, ఇక్కడుంటే బ్రేకప్ అంటే ఏంటి నాన్న, మనం రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవటం, మన 2 కాళ్ళకే సరైన చెప్పులు కొనుక్కోవాలి అంటారు మీరు. చిన్నప్పటి నుంచి బయటకు వెళ్తే చెప్పు ఒక్కొక్కసారి ఒక కాలికి సెట్ అయినా ఇంకో కాలికి సెట్ అవుతూ సేమ్ బ్రాండ్ అయినా వేసుకొని నడిచే కంఫర్టబుల్గా ఉంటేనే కొనుక్కోమంటది అమ్మ. అలాంటి చెప్పుల విషయంలోనే అంత ఇదిగా ఉండే నేను లైఫ్లో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్లో తీసుకోవాల్సిన డెసిషన్ని గుండెల మీద అంత పెద్ద దెబ్బ కొట్టేదాన్ని ఎలా ప్రేమించానా అనే నా మీద నాకే జాలేసే స్థితికి తెచ్చి వదిలేసిపోయింది ఒక ఆడదే. ఇది అసహ్యం కాదు నాన్న, కోపం కాదు. నా లైఫ్లో నేనెందుకు బ్లాక్ మార్క్ వేసుకున్నానో, నేనెందుకు రాంగ్ డెసిషన్ తీసుకున్నానో, నేనెందుకు బ్రేకప్ గాళ్ళ మిగిలిపోయానో, నేను కూడా అసలు ఎందుకు ఇలా అయ్యానో అనే బాధ అబ్బాయిల్లో ఉండిపోద్ది. రేపొద్దున లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినా ఆ అమ్మాయికి మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం అనే బాధ, అంతకుముందు ఉన్నదానికి మనం ఏం తక్కువ చేశామనేది మరొక బాధ. ఇప్పుడు గుండె ఆ విషయంలోనే మండిపోతోంది నాన్న అని చెప్తే, ఇప్పుడు ఇక్కడుంటే నీకు ఆ అమ్మాయి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా అని అడిగాడు ఆయన. మనసేం బాగోటం లేదు డాడీ అంటే, అయితే ఒక పనిచే, నా స్నేహితుడు ప్రసాదరావు అని ఫలానా ఊళ్ళో ఉంటాడు, అతనికి
చాలా పెద్ద బిజినెస్ ఉంది. వాడి కొడుకులకి ఆ బిజినెస్ చూసుకుందామని ఉన్నా వాడి కోడళ్ళు కొడుకుల్ని ఫారెన్ పట్టుకెళ్ళిపోయారు ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో. ఇక ప్రసాదరావు ఆయన భార్య శారద మాత్రమే ఆ ఊళ్ళో ఉంటూ ఆయన బిజినెస్ చూసుకోలేకపోతున్నానని నా దగ్గర చాలాసార్లు అన్నాడు ఆ అంకుల్. అయితే నువ్వేమైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి ఆ బిజినెస్ చూసుకుంటావా? నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా నాన్న, అక్కడ చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. అక్కడ నేచరు అసలు ఎలా ఉంటుందంటే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుందిరా అని చెప్పేసరికి తండ్రి నేచర్ అంటున్నాడు, ముందు ఇందులోంచి బయటికి రావాలి, మూవ్ ఆన్ అవ్వాలి. జరిగిపోయిన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధ పెట్టుకునేంత అమర ప్రేమికుడేమీ తను కాదు. ఒక రకంగా చెప్పాలంటే అంత అద్భుతమైన ప్రేమనే అవతల వాళ్ళు కూడా మనకి ఇవ్వాలేమో కదో, మనకంటూ ఒక లైఫ్ ఉంటుందేమో, మనకంటూ పేరెంట్స్ ఉంటారేమో, మనకంటూ సొసైటీలో ఒక స్థానం ఉంటుందేమో అనిపించి వెళ్తానని వెళ్ళాడు. ప్రసాదరావు శారద సాదరంగా ఆహ్వానించారు పిల్లాడినే. నిజంగానే అక్కడ చుట్టూ ఉన్న నేచర్కి అసలు దాసోహం అయిపోయాడు ఒక రకంగా పృథ్వీ. అంత బాగుంది ఆ నేచరు. ఆయన తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక 6 నెలల్లో ఆఫీస్ వర్క్ మొత్తం నేర్పాడు పృథ్వీకి. నేర్పిన తర్వాత మొత్తం ఆఫీసు బాధ్యతలన్నీ తన మీదే వేసుకుని ఆయన బిజినెస్ డల్ అయిపోయిన దాన్ని బాగా డెవలప్ చేసుకొచ్చాడు పృథ్వీ తన ఇన్నోవేటివ్ ఐడియాస్తో. అసలు ఆయన రావాల్సిన పనే ఉండట్లేదు. ఆ విషయమే ఆయన విశ్వనాథ్తో అంటే వాడంతే ఏకసంతాగ్రహి, ఏది పట్టుకున్నా అలాగే పట్టుకుంటాడో. బిజినెస్లో పడిపోయి జరిగిపోయినవి అన్నీ మర్చిపోవాలనుకుంటున్నాడని తల్లిదండ్రులకు కూడా అర్థమైంది. అయితే ప్రసాదరావుతో శారదతో మాట్లాడటం, లేదంటే కాసేపు అలా ఆ నేచర్లో తిరిగి వచ్చేవాడు, లేదా కాసేపు అలా అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడటం. ఇలా హ్యాపీగా టైంపాస్ అయిపోతూ మూవ్ ఆన్ అయిపోయి పిల్లాడు మాడిపోయాడు 1 సంవత్సర కాలంలో. ఇంకే బిడ్డ మామూలుగా అయిపోయాడనే విషయం అమ్మా నాన్నలకు కూడా అర్థమవుతోంది. ఈలోపు ప్రసాదరావు పిల్లాడి పెళ్లి చేయవా అని ఆయన కూడా 10 సార్లు అనటంతో విశ్వనాథం ఒకటే అనుకున్నాడు, అలాంటి కొడుకు ఎవరికి పుట్టడేమో, అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని ఎంత అర్థం చేసుకున్నాడు బంగారం అని. నాన్న సంబంధాలు చూడమంటావయ్యా అని అడిగారు పిల్లాడినే. ఎందుకు తను పెళ్లి చేసుకోకుండా ఉండాలి, తనకంటూ ఒక లైఫ్ ఉంది, అమ్మా నాన్నలకి డ్రీమ్ ఉంటుందిగా, తను హ్యాపీగా వైఫ్తో పిల్లలతో ఉంటే చూసుకోవాలనే. తన్ని మోసం చేసి వెళ్ళిపోయిన ఆడదేమైనా తన కోసం ఆగిపోయిందా? నిజమైన ప్రేమ అయితే కనీసం నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని లేనిది ఉండలేను అనేమైనా ఆ రోజు అమ్మా నాన్నల దగ్గర నోరిప్పిందా? ఒప్పించలేని వాళ్ళు ప్రేమించే అర్హతే లేదు. ప్రేమించినప్పుడు కులాలు గుర్తొచ్చేసాయి పెళ్ళనేసరికి. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవటం అనవసరమని, తనకి ఒక లైఫ్ ఉంటుంది, తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది అనే వైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు పృథ్వీ. చూడండి సంబంధాలు అన్నాడు. ఇలాంటి దాన్ని చూడకూడదని పాపం పెద్దోళ్ళంతా కలిసి కూర్చొని కాసి వడపోసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని దాదాపు 1000 సంబంధాలు పైనే వచ్చి పడ్డాయి పృథ్వీకి. వస్తే వాటిల్లో నుంచే ఫిల్టరేషన్లు చేయటం మొదలు పెడితే 100 ఫైనల్ అయినాయి. అందులో ఫిల్టరేషన్ చేస్తే 10 ఫైనల్ అయినాయి. విశ్వనాథ్ ఏమీ లేని అమ్మాయిల్నే ఎక్కువ సెలెక్ట్ చేసావే సావిత్రి అని అడిగాడు. మనకు కావలసింది డబ్బు కాదండి, రేపొద్దున ఏదో ఒక రోజుకి మన అబ్బాయి ఉండేది వేరు కాపురం అయినా మన అబ్బాయి దగ్గరికే మనం కూడా వెళ్ళి ఉంటే మన గొంతులో అన్ని నీళ్లు పోసేది అయి ఉండాలి. కనీసం నర్సును పెట్టైనా మన్ని చూపించగలిగిన పిల్ల అయి ఉండాలి, అమ్మా నాన్నల్లాగా ఆదరించగలిగింది అయి ఉండాలి కదా అని సంబంధాలు వెతికారు. 10 పైసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, సంబంధం దొరికిందే. అమ్మాయి పేరు లోహిత, చూడటానికి బాగానే ఉంటుంది. అమ్మాయి వాళ్ళ కుటుంబం విషయానికి వస్తే అమ్మాయికి అమ్మ నాన్న అక్క బావ అలాగే తమ్ముడు
ఇక తమ్ముడికి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు, అక్కకి పెళ్ళైపోయింది, చెల్లికి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళు మొత్తానికి 4. ఇక మన అబ్బాయి ఒక్కడే ఉన్నాడని అందరూ ఒక్కళ్ళే ఉండాలని మనం అనుకోకూడదు కదా అనుకుని సంబంధం వెతికారు. అమ్మాయి చాలా సాఫ్ట్గా వంచిన తల ఎత్తకుండా చాలా మెత్తగా ఉంది. పిల్ల చాలా మంచిదానిలాగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మంచిదానిలాగా ఉందని వీళ్ళే ఫస్ట్ పిల్లని చూసొచ్చి సంబంధం ఫైనల్ చేశారు. అమ్మాయి పేరు లోహిత అని, పిల్ల బీటెక్ దాకా చదువుకుందని. వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచోళ్ళ ఉన్నారయ్యా, ఫ్యామిలీ చాలా మంచిదని మేము ఎంక్వైరీ చేసి కనుక్కున్నామని, అమ్మాయి అక్కకి పెళ్ళయిందని, సొంత బావనే పెళ్లి చేసుకుందని, ఇక ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు చెల్లెలు పెళ్ళికి ఉన్నారని పిల్లాడికి చెప్పారు. వచ్చాడు, పెళ్లి చూపులు చూసుకోవటం అయిపోయిందే. ఇక ఇద్దరు మాట్లాడుకున్నారు ఓపెన్గా. ముందు తన బ్రేకప్ విషయం గురించి చెప్పాడు. దాందేముందండి అనేసిందే. ఆ తర్వాత ఇక వెంటనే ఒకళ్ళకొకళ్ళు నచ్చామని చెప్పారు. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిపించి, ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక 6 నెలల గ్యాప్ ఉంటే ఆ 6 నెలల గ్యాప్లో ఫోన్ మాట్లాడాడు ఆ అమ్మాయితో. అయిపోయింది పెళ్ళి. చాలా గ్రాండ్గా జరిపించి బోలెడన్ని నగలు చీరలు పెట్టి కొడుక్కి కోడలికి పెళ్లి జరిపించేశారు. పిల్లాడి పెళ్లి చూడాలనుకున్న నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యల మనసు నిండిపోయిందే. ఇక వీడికి పిల్లాడో పుడితే ఎత్తుకోవాలని ఉంది మాకని అనేసరికి నవ్వేశారు విశ్వనాథ్ సావిత్రి. ఆ తర్వాత పిల్లాడు హనీమూన్కి వెళ్ళే లోపే పిల్లాడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని విశ్వనాథ్ స్నేహితుడు ప్రసాదరావు, పిల్లాడి వల్ల వాళ్ళ వ్యాపారం ఎంత ఎదిగిందో ఆయనకి తెలుసు, అది ఇది అని గిఫ్ట్గా ఇవ్వకూడదనుకున్న ఆయన 20% షేరే రాద్దాం అనుకున్నాడు పిల్లాడికి. అలా షేర్ రాయొద్దు, ఏటో నీ కొడుకులు ఫారెన్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న ఆ బిజినెస్ నువ్వు చూసుకోవటం పిల్లాడు చూసుకోవటం తప్ప చూసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి 50% షేర్లే ఇచ్చే, నేనే కొంటాను, వాడు అక్కడే బాగా చేస్తున్నాడు అంటున్నావుగా అని విశ్వనాథ్ ప్రసాదరావు పెట్టబోయినా వద్దని 50% షేర్లు కొని అవి ఆయన పృథ్వీ పేరు మీద పెట్టాడు. పెట్టి కొడుక్కి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చాడు. దాంతోపాటు ప్రసాదరావు రాబోయే ముందే ఈ 6 నెలల కాలంలోనే పిల్లాడికి వాళ్ళు ఉండే ప్లేస్లోనే నేచర్ అంటే ఇష్టమని పెద్ద భవంతి లాంటి ఇల్లు, ఒక ప్యాలెస్లా ఉన్నటువంటి ఇల్లు అదే ఊళ్ళో పిల్లాడి కోసం కొని దాంట్లో చాలా ప్రత్యేకంగా పూల మొక్కలు చెట్లు అన్నీ ఉండేలా ఒక ఎస్టేట్ లాంటిది కొనమని చెప్తే కొన్నారు. ఇక ఆ హౌస్ తాళాలు వాళ్ళకిచ్చి కోడలికి కూడా ఒక కారు గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇక వీళ్ళు పెట్టి షేర్ వద్దన్నారు కాబట్టి శారద ప్రసాదరావు డైమండ్ సెట్ ఒకటి ఆ అమ్మాయికి ఇచ్చి హనీమూన్ టికెట్లు చేతిలో పెట్టారు పృథ్వీకి. త్వరగా వెళ్ళి వచ్చే నాన్న, నువ్వు ఇహ ఇక్కడే కూర్చోకు, పెళ్ళని వచ్చి ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి, నువ్వు లేకపోతే నాకు తల తీసేసినట్టు ఉందిరా, మనిషికి ప్రాణం తలకాయే కదా, మీ నాన్న గుండెకాయ నువ్వు తలకాయ, ఏది లేకపోయినా బతకలేనన్నాడు ప్రసాదరావు. మాటలతో బూర్లొండకోయ్ అని విశ్వనాథ్ అన్నాక ముందు ఇక్కడ ఫస్ట్ నైట్కి హ్యాపీగా భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కలిశారు. తర్వాత హనీమూన్లో ఇంకా హ్యాపీగా గడిపారు. అయిపోయిన తర్వాత కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వెళ్ళారు. భార్యని కాలు కింద పెట్టనివ్వకుండా చాలా అపురూపంగా చూసుకునేవాడు పృథ్వీ లోహితనే. కోడలు ఎక్కడ కష్టపడిపోద్దోనని సావిత్రి ఇంటికొచ్చి 10 మంది మనుషుల్ని పెట్టింది పనివాళ్ళనే. తోటమాలి దగ్గర నుంచి ఇంట్లో పనివాళ్ళ వరకు. అందులో వాళ్ళ పాత పనమ్మాయి గంగని వంటకి తీసుకొచ్చి పెట్టిందే. నువ్వు వంట చెయ్యవని కాదమ్మా, ఆ వంట చేసే సమయం కూడా మీ ఇద్దరి మధ్య గ్యాప్ రాకూడదు అని. వీళ్ళంతా కూడా బయట సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, వాటిల్లో ఉంటారు, మిమ్మల్ని ఎవ్వరూ మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయరమ్మా అని చెప్పి తోటంతా చూసుకోవటానికి తోటమాలి ఉండాలి కదా, చాలా పెద్ద గార్డెన్ ఉంది కదా, అలాగే గేటు దగ్గర ఎప్పుడు వాచ్మెన్ మార్నింగ్ అంతా ఒకళ్ళు ఈవినింగ్ అంతా ఒకళ్ళు ఉంటారు. ఇంత పెద్దదాన్ని అంతా చూసుకోవాలంటే
పనివాళ్ళు కావాలి కదమ్మా అని చెప్పి ఇక ఆవిడ ప్రతి పనికి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని కోడల మాటకి విలువివ్వాలని, కోడలు చెప్పినట్టు ఉండాలని పని వాళ్ళను కూడా అపాయింట్ చేసి ఆవిడ వెళ్ళిందే. ఇక భార్యకి చేతిలో అన్లిమిటెడ్ కార్డు ఇచ్చాడు పృథ్వీ. ఏది కావాలంటే అదే తన ఇష్టమైంది కొనుక్కోవచ్చు. దానికి తోడు ఇక మొగుడు పెళ్ళాలు కొత్తగా పెళ్ళవటమేమో పగలేమో రాత్రేమో తేడా తెలియకుండా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. పృథ్వీ పొద్దున్నే వెళ్ళేటప్పుడు లోహిత పాదాలు ముద్దు పెట్టుకొని చక్కిలి గింతలు పెడుతూ నిద్ర లేపుతూ కలిసి స్నానాలు చేయటం, కలిసి టిఫిన్లు తినటం, ఆ తర్వాత ఇక తన ఆఫీస్కి వెళ్ళిపోవటం, లోహితను కూడా ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి తన సీట్లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత మేము అమెరికాకి వెళ్ళొస్తాం, పిల్లలు రమ్మంటున్నారు నాన్న అని ప్రసాదరావు శారద పిల్లలిద్దరి దగ్గర చెరొక 6 నెలలు ఉండొస్తామని వాళ్ళు వెళ్ళారు. ఆయన బాధ ఒకటే, కొడుకులు కళ్ళ ముందు ఉండాలనుకొని ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు ప్రేమిస్తున్నామని 2 అమ్మాయిల్ని తీసుకొచ్చి కోడళ్ళు కొడుకుల్ని గద్దల్లా తన్నుకొని దేశాలు కాని దేశాలే తీసుకొని వెళ్ళిపోయారు. రేపు వాళ్ళు పోయినా ఐస్ పెట్లో పెట్టాక కొడుకులు ఏ వారానికో కానీ రాలేని పరిస్థితే. ఏం బతుకులు, ఉండంగానే ఉండాలి ఏదైనా కూడానని చూసొస్తాం నాయన అని వాళ్ళు అటు వెళ్ళారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇక రూపాయి విషయంలో చాలా నిజాయితీగా ఉంటాడు పృథ్వీ. పృథ్వీ చేతి మీద వ్యాపారం అంచెలంచెలుగా ఇంకా పెరగటం మొదలైందే. ఇలా రోజులు సంతోషంగా గడిచిపోతూ లోహితని బయటికి తీసుకెళ్ళటం, సినిమాకి తీసుకెళ్ళటం, షికార్లు తీసుకెళ్ళటం, ట్రిప్పులకి తీసుకెళ్ళటం, ఇలా ఎంజాయ్ చేయటం, సరదాగా ఉండటం, సంతోషంగా ఉండటం. కాలచక్ర ప్రవాహంలో 1 సంవత్సర కాలం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. భార్యని కన్న బిడ్డలా ప్రేమించే భర్త దొరకటం అంటే ఒక ఆడది ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో అనుకోవాలేమో. బహుశా అంత ప్రేమగా చూసుకునేవాడు ఆ అమ్మాయిని పృథ్వీ. అయితే ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్లు అయిపోయి ట్రిప్కి కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా లోహిత బిహేవియర్లో మార్పు రావటం మొదలైందే. పృథ్వీ ఆఫీసు నుంచి వచ్చేసరికి ఒక్కటే ఒక రోజున గదిలో పడుకోనుంటే పృథ్వీ, లోహి ఏమైంది పడుకున్నావు అని, ఒంట్లో బాలేదారా అని దగ్గరకు వచ్చాడు. అవును, నీకప్పుడు ఉషా అనే దాంతో బ్రేకప్ అయిందన్నావు కదా, నువ్వు దాంతో ఇంటిమేట్ అయ్యే ఉంటావుగా, ఎలా అయ్యావు ఇంటిమేటు, ఎన్నిసార్లు అయ్యావు ఇంటిమేట్ అని అడిగేపాటికి ఆ మాట గుండెల్లో ఒక్కసారి గడ్డ పొలుగు దింపినట్టు అనిపించింది పృథ్వీకి. ఆయన ఏమనకూడదనే దాంతో ఇప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ, అలాంటి ఏమీ లేదు, నేను తనతో ఏమీ ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు అని చెప్పాడు పృథ్వీ. ఆ తర్వాత లేచి స్నానం చేయి భోంచేద్దాం అనేసరికి అని లేచిందే. ఆ తర్వాత నుంచే ఇహ మొదలైన పృథ్వీకి నరకం అంటే ఎలా ఉంటుందో, ప్రశాంతంగా వెళ్ళిపోయేటటువంటి నీటిలో అలజడి సృష్టించడానికి ఒక రాయేస్తేనే చాలాసేపటికి ఆ కంపనం సెట్ అవ్వదు. అలాంటిది పెద్ద పెద్ద బండరాళ్ళు ఆపకుండా వేస్తే ఆ కంపనాలు ఆగకుండా అలా వచ్చి ఒకేసారి ఒక సునామీ వస్తుంది అన్నట్టు తయారైపోయింది పృథ్వీ జీవితం. ఆ రోజు లగాయత్తు ఇక లోహిత పృథ్వీని ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేయటం మొదలుపెట్టింది. ఏదైనా కళ్ళజోడు పెట్టుకుంటే దానికి ఇష్టమని నువ్వు కూలింగ్ గ్లాసెస్ వేసుకున్నావా, పర్ఫ్యూమ్ కొట్టుకుంటే దానికి ఇష్టమని వేసుకున్నావా, ఇక ఏదైనా షూ వేసుకుంటే దానికి ఇష్టమని వేసుకున్నావా, బట్టలు వేసుకుంటే దానికి ఇష్టమని వేసుకున్నావా, దాన్ని ఎన్నిసార్లు టచ్ చేసి ఉంటావు, దాన్ని ఎన్నిసార్లు హక్ చేసి ఉంటావు, దాన్ని ఎన్నిసార్లు కిస్ చేసి ఉంటావు, ఇద్దరూ కలిసి ఎంత క్లోజ్ అయి ఉంటారు, ఎంత ఇంటిమేట్ అయి ఉంటారో అని ఒకవైపున టార్చర్ పెట్టడం. తినేటప్పుడు మాటలు అనేదే, తినేవాడు చేయి కడుక్కొని వెళ్ళిపోయేవాడు. అంత జాలి దయ కూడా ఉండేది కాదు. అసలు పృథ్వీ ఆకలికి ఉండలేడు. ఒకవైపు ఇదిలా ఉంటే ఆఫీసు విషయాల్లో కలగజేసుకోవటం మొదలుపెట్టిందే. నీకేమైందిరా, నీకేమన్నా పోయే కాలం వచ్చిందా ఏంటి, ప్రాఫిట్స్లో 50% షేర్ ఆ ప్రసాదరావు గారికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, వాడేమైనా నిన్ను లెక్కలు అడుగుతాడా, మొన్న ప్రాఫిట్స్ 2 కోట్లు వచ్చినాయి అంట,
వాడి కోటి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వచ్చిందే 1,00,00,000 రూపాయలని దొంగలెక్కలు రాసి అందులో 50 లక్షల రూపాయలు ఇస్తే సరిపోయేదిగా, 1,50,00,000 మనకు మిగిలేయి కదా. నేను అలాంటి పనులు చెయ్యను అన్నాడు పృథ్వీ. ఎందుకు చేస్తావు? నీ బతుకంతా కూడా 50-50% షేర్లేగా. నువ్వు ఒక 50 ఒక దానికి పంచి ఒక 50 ఉంచుకుంటావుగా ఇంకో దానికోసం అని మర్యాద లేకుండా ఒరే అరే ప్రేమతో పిలవచ్చు. ప్రేమతో ఒరే అరే కాదు, ఇంకేమని పిలిచినా కూడా ఏ మొగుడు ఏ మగాడు తప్పు అనుకోడు. ఎందుకంటే కల్లా కప్పడం లేని తన భార్య మనస్తత్వం కలిసిపోవాలనుకునే ఆ అమ్మాయి తత్వం అనుకుంటున్నారే కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది సరదాగా క్లాస్మేట్స్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోనో, కొలీగ్స్ ప్రేమించి పెళ్లి చేసుకోనో, లేదు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా సరదాగా ఒరే అంటే ఒరే అని పిలుచుకుంటున్నారు పిల్లలు. అది తప్పేమీ కాదు. కానీ అలా కాదు. నీ ధనంజయ్య నువ్వు నాశనం అయిపోనో, నీ కాళ్ళు చేతులు పడిపోనో, ఎందుకురా సంపాదించటం పనికిరాని నువ్వు, ఏం చేసుకోవటానికిరా నువ్వు, కంచాలు తింటావు, ఎలా తింటావో చీము నెత్తురుందంటరా నీకు, ఏం బతుకురా నీదే, నీకు కూడా ఫ్రెష్ ఫిగర్ కావాలి, నువ్వు ఆల్రెడీ యూజ్డ్ పీసువు కదా, ఒకదాంతో 6 ఏళ్ళు వాడేయబడ్డ వెదవు కదా, నీకు నేను కావాలంటరా, ఎంత బాగా మాయమాటలు చెప్పారురా మీ అమ్మ నాన్న, ఎంత బాగా చేసుకున్నావురా నన్ను అని ఇక టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. పృథ్వీ నేచరు ఆడవాళ్ళని కొట్టేది తిట్టేది కాదు. చిన్నప్పటి నుంచి ఏ రోజు ఎవరితోనూ మాట పడ్డవాడు కాదు. నిజం చెప్పాలంటే అసలు ఆ ప్రేమ విషయంలోనే, తాను ఆ ప్రేమ పెళ్లి విషయంలోనే కాంప్రమైజ్ అవ్వలేంది ఉష తండ్రి కోటేశ్వరరావు ఆ రోజున కులం విషయంలో వేలెత్తి చూపించి మాట్లాడాడనే దాంతోనే పృథ్వీ మాట పడలేకపోయాడు. ఇక టార్చర్ పెరిగిపోయే ఆ తర్వాత వాళ్ళ తమ్ముడికి పెళ్ళైతే తమ్ముడు పెళ్ళాం, చెల్లికి పెళ్ళైతే చెల్లెలు మొగుడు, అక్కకి పెళ్ళైతే అక్క మొగుడు, అత్తామామ వచ్చే ఏంట్రా నువ్వు కంచానికి మొగుడువే కానీ మంచానికి మొగుడు కాదా అని వాళ్ళు అడగటం, బెడ్రూముల్లో విషయాలు చెప్పుకోవటం, ఎంత క్లోజ్గా ఉంటారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఎండ్ చేస్తాడు, ఎంతసేపు ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటాడో, ఎలా ఉంటాడో ఆ విషయాలు కూడా డిస్కస్ చేసుకోవటం. మా బావ మా అక్కని ఎలా సాటిస్ఫై చేస్తాడో తెలుసా, ఒకసారి వాళ్ళు కలిస్తే 3 రోజులు ఆ తన్మయత్వంతో ఉంటుంది. మా చెల్లెలు మొగుడు ఎలా ఉంటారో తెలుసా, మా అమ్మ నాన్న ఇప్పటికీ ఎలా ఉంటారో తెలుసా, నా ఫ్రెండ్ వీడున్నాడు, వాడి బాడీ ఎంత హాట్గా ఉందో చూడు, వాడు ఎలా ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టాడో చూడు, నువ్వు జిమ్కి వెళ్తావు, నీ బతుకు చెడ ఎందుకురా, నీ ఒళ్ళంతా ప్యాచ్ చేసే. చిన్నప్పుడు పృథ్వీ గేమ్స్లో ఉన్నాడు. అలా పిల్లాడు పడ్డప్పుడు తగిలిన దెబ్బల తాలూకా గాయాలు మానిపోయినా వాటి తాలూకా మచ్చలు ఏ మగపిల్లలకైనా తుంటరితనం ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు పడ్డ దెబ్బలు చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి తలకు తగిలో, చేతికి తగిలో, కాలుకు తగిలో అలా ఉంటాయి. అలా ఇన్నర్ బాడీలో పృథ్వీకి కూడా కొన్ని దెబ్బల తాలూకా మచ్చలు ఉండిపోయినాయి. నువ్వు నీ పుట్టక వీడి అవతారం అని ఆ అబ్బాయి స్నానం చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి కీహోల్లో నుంచి చూపించి నరకం పెట్టడం, మనిషి ఆల్మోస్ట్ కుంగిపోయాడు. అసలు ఇలాంటి నరకం ఏ రోజు ఎరగడు పృథ్వీ. దాంతో ఆఫీసులోనే ఉండి ఆఫీసులోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చాడా డబ్బులు, వాళ్ళందరికీ డబ్బులు సర్దింది, వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టింది. వాళ్ళ అమ్మ నాన్న కోసం బోల్డ్ స్పెండింగ్స్, తమ్ముడోళ్ళ కోసం స్పెండింగ్స్, చెల్లెలోళ్ళ కోసం స్పెండింగ్స్, అక్క వాళ్ళ కోసం స్పెండింగ్స్. అక్క మొగుడు చెల్లెల మొగుడుతో చాలా ఓవర్ క్లోజ్గా ఉంటుంది. తన కోసం ఎవడెవడో ఇంటికి వస్తాడు, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళొద్ది, ఎవడెవడో వెళ్తూ ఉంటాడు, తను స్పెండ్ చేస్తుంది. ఎందుకు ఏంటి అని అడగకూడదు. తన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బయట తిరిగి వస్తుంది, ఎందుకు అని మాట్లాడకూడదు. ఈ నరకాలన్నీ భరించలేక ఆల్మోస్ట్ 7లా తయారైపోయాడు పృథ్వీ. తినేటప్పుడు నువ్వు తినేది అన్నమేనంటారా, అసలు అనగానే మనిషికి గుండె బద్దలైపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. చూసి పనమ్మాయి గంగ ఒకరోజు తట్టుకోలేక సావిత్రికి ఫోన్ చేసింది. అమ్మ, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు, మీరు ఏమంటా ఆ అమ్మాయినిచ్చి బాబుగారి పెళ్లి చేశారో కానీ జరిగిపోయిన ప్రేమ విషయం దగ్గర మొదలుపెట్టిందమ్మ. పడగదిలో విషయాలైతే మేము చివరికి
తక్కువ వాళ్ళమైనా కూడా మా ఇళ్లల్లో మగాళ్ళు కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తారమ్మా. మమ్మల్ని అలాంటి మాటలు మాట్లాడితే. అలాంటి మాటలు మాట్లాడుతుందమ్మా మీ కోడలు బెడ్రూమ్లో, అది బయటికి వినపడుతున్నాయి. చివరికి అబ్బాయి గారిని అలా ఉండని ఇలా ఉండని కాలుతో తంతందమ్మ మొహం మీద. తినే మనిషి పక్కనే చాలా చండాలమైన మాటలు మాట్లాడుతున్నారమ్మ. వాళ్ళ అమ్మ నాన్న ఒరే అరే అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరి ముందు అబ్బాయిని చులకన చేసి బాత్రూంలో స్నానం చేస్తుంటే చూపించే గాయాలని, అబ్బాయి బెడ్రూమ్లో ఎలా ఉంటాడో వీడియోలు తీసి అవన్నీ వాళ్ళ టీవీల్లో వేసి చూపిస్తుందమ్మా. అబ్బాయి అసలు ప్రాణాలతో ఉంటాడో ఉండడో కూడా తెలియట్లేదమ్మా. అబ్బాయి తిండి తినటం మానేశాడమ్మా. చొక్కా ఏదో ఉందంటే ఉంది, ఒంటి మీద ఆకారానికి అన్నట్టు ఎముకలు గూడైపోయాడమ్మా. మీరు రాకపోతే చేతికి దక్కేలా లేడయ్యగారు బాబు అని చెప్పి పనమ్మాయి గంగ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. అలా వీళ్ళు వచ్చారో లేదో బయట సెక్యూరిటీ వాడు మొదలుపెట్టాడు చెప్పటం. సెక్యూరిటీ, తోటమాలి, అంట్లు తోమే అమ్మాయి, బట్టలు ఉతికే అమ్మాయి, ఐరన్ చేసే అమ్మాయి, డస్టింగ్ చేసే అమ్మాయి, వాష్రూములు కడిగే అమ్మాయి. అబ్బో, ఆవిడ తలంతా పగిలిపోయి తల పట్టుకొని కూర్చుందే. ఆ తర్వాత ఆవిడే గమనించడం మొదలుపెట్టింది. పిల్లాన్ని ఎప్పుడు వాళ్ళు అలా చూడలా. ఏదో యోగీశ్వరుల్లాగా గడ్డం పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, పేషెంట్ లాగా అయిపోయి, కళ్ళు ఇంతంత లోతుల్లోకి వెళ్ళిపోయి, పేగులు తెగిపోయినాయి ఆవిడకి. కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయి, మనిషికి బాడీలో ఒక వంపు వచ్చేసి, చాలా హైట్ ఉంటాడు పృథ్వీ. తిండి లేక ఎక్కడికక్కడ ఎముకలు మొహం మీద కూడా క్లియర్గా కనపడుతుంది స్కెలిటన్ అనేది. అసలు ఇది చూడటానికైనా మనం బతికున్నాం అనిపించి రాగానే ఆవిడ ముందు గబగబా వంట చేయించి పిల్లాడికి గబగబా తీసుకెళ్ళి తినిపించుకుంది. తినిపించుకుంటే ఆవురావురుమంటూ తిన్నాడు. ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఒళ్ళు తెలియకుండా ఆయన్ని గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు. ఆయనకి కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారిపోయినాయి. ఒక్కగానొక్కడు పుట్టక పుట్టాడు. వాళ్ళు ఎలా పెంచుకున్నారు పిల్లాడిని, ఎందుకైనా పెళ్లి చేసింది అనే దాంతో వెళ్ళి ఆవిడే కోడల దగ్గర కూర్చొని మాట్లాడదాం అనే దాంతో ఆవిడ వెళ్ళి, ఏంటమ్మా ఉషా, ఏమైంది, నీ మనసు ఏదైనా బాధపడిందా చెప్పు. జరిగిపోయిన విషయాల్ని తలుచుకొని బాధపడకూడదు తల్లి. వాడే తప్పుడు పనులు చేయలేదమ్మా. ఒక అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే బాగుంటుందని తెలిసి తెలియని వయసులో ఎవరమైనా ఒకళ్ళని ఇష్టపడతాం కదమ్మా. అలా అనుకుంటే నువ్వు ఇద్దరినో ముగ్గురినో ఇష్టపడకుండా ఉండలేదు కదా. అలా అని చెప్పి వాళ్ళందరితో సంబంధాలు ఉన్నట్టా అమ్మా. ఏదో జీవితంలో గడిచిపోయింది గతం అనుకోవాలి. మీ ఇద్దరూ సంతోషంగా ఉండటానికే కదో మేమెంత సంపాదించిందే. ఎందుకు ఇల్లు కొన్నాం, ఎందుకు మిమ్మల్ని ఈ ఊళ్ళోనే పెట్టాం, ఈ పని వాళ్ళు, నౌకర్లు, చాకర్లు ఎందుకమ్మా ఇవన్నీ అనేసరికి ఆవిడ మాట్లాడుతూ ఉండగానే ఇక ఉష పెద్దగా లేచి ఇంత గొంతేసుకొని, కుక్క వెదవ కుక్క బతుకు, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావే పళ్ళెంలో పెట్టుకొని, నీతి మాలిన జన్మ. కొడుకు కోడలు గదుల్లో ఉంటే ఏ కొడుకు ఎటు కూడా వాడు సంసారానికి పనికిరాళ్లే, వాడికి ఎటు కూడా పెళ్ళాన్ని సాటిస్ఫై చేయటం చేత కాదులే అని నీ మొగుడిని గదిలో పంపుదామని తీసుకొచ్చావా. వావి వరసలు లేని మీ బతుకులు చెడా. కొడుకు గదుల్లో ఏమేం జరుగుతున్నాయో చూడటానికి వచ్చారా మీ జన్మలు తగలయ్యా. ఏం బతుకులేమయ్యే, మీ బతుకు. కొడుకు లోపాలు ఉన్న పట్టు చీరలు తక్కువ రేటుకు దొరుకుతాయి అన్నట్టు లోపాలు ఉన్న పెళ్లి కొడుకుల్ని ఎంత డబ్బున్నా సరే క్యారెక్టర్లెస్ ఎదవల్ని అమాయకురాళ్ళైన నోట్లో నాలుకలేని ఆడపిల్లలకి ఇచ్చి చేసి గొంతుకు వద్దామని ఎంత బాగా వస్తారో. మీరు నాశనమైపోను, మీరు ఊడ్సుకుపోను, మీరు పురుగులు పడిపోను, మీరు కుక్క సావు జావా ఎనడు పోతారో అని అసలు అబ్బో పచ్చి బూతులు కూసినే కూయకుండా కూసేపాటికే ఆ అరుపులకి ఉలిక్కిపడి లేచాడు పృథ్వీ. విశ్వనాథు లేచొచ్చి ఆయన అలా నిలబడిపోతే అవాక్కైపోయింది సావిత్రి. పని వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇక్కడ విషయాలు తెలుసుకోవటం, రావటం, రాజకీయాలు చేయటం ఎదవ కుక్క జన్మ. ఏమే కుక్క, సిగ్గుండొద్దు, రోషం ఉండొద్దు నీ బతుక్కి అనేపాటికి వాళ్ళు చచ్చిపోయి ఆ మాటకి ఆవిడ అలా కూర్చుంటే
ఏంటి ఏంటో అంటున్నావు అనేపాటికే ఆవిడ తల దించేసిందే. ఏ రోజు పుట్టింట మెట్టినింట ఆడపడుచులున్నారు ఆవిడకి, మరుదులు బావగారోళ్ళు ఉన్నారు, తోడుకోడళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఒక్కనాడు మాట పడేరగని మనిషి ఆవిడ. దాంతో మనిషికి మాట పలుకు రాలేదో, ఆయన ఇక అసలు మనిషి స్పందించిపోయాడు. దాంతో అది కాదమ్మా అనబోతే, మీరు ఇంకా ఆస్తంతా మీ కిందే పెట్టు కూర్చున్నారు, మీ డిక్కీ కింద. ముందు ఆస్తి వాడి పేరు మీద రాయాలనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఆడు నీకు నీ మొగుడికి పుట్టినోడేగా, నీ మొగుడు కాకుండా ఎవరికి అందులో కోఆపరేషను లేదుగా అత్త. ఏ మామ దేనికి పుట్టినోడేగా నీ కొడుకు. నీ కీప్కి ఏమైనా పుడితే ఇది గొడ్రాలనే ముద్ర పడకూడదని, ఇదంటే లవ్వుగా నీకు తీసుకొచ్చి దీని పక్కలు పండేయలేదుగా వీడిని అనేపాటికి వాళ్ళు ఏదో మాట్లాడబోతుంటే, మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నాడు పృథ్వీ. అది కాదు నాన్న, మీరు వెళ్ళిపోండి అని బ్యాగ్ సర్ది తీసుకొచ్చి, మీరు ఈ టైంలో డ్రైవ్ చేయొద్దు నాన్న, డ్రైవర్ని రమ్మనమని వెళ్ళిపోండి, వీలైతే ఇంకెప్పుడూ రావద్దు నాన్న. అది కాదయ్యా, వద్దు, చేసుకోమన్నారు, చేసుకున్నాను, అయిపోయిందే. అంటే ఇంకోసారి ఇలా కలగజేసుకుంటే నేనేంటనేది మీరు చూస్తారు వచ్చి అనేపాటికే వాళ్ళు కన్నేళ్లతో పిల్లాన్ని వదిలేసి ఎలా ఉంటాడో ఏంటో అని ఆ కారు ప్రయాణం అంతట్లో, ఏమండి మన బిడ్డ మనకు దక్కుతాడంటారా, ఏమైనా చేసుకుంటాడేమోనండి వాడు, నాకేంటోనండి మనసంతా కీడు శంకిస్తుంది అనే ఆవిడ ఆయన అలా వెళ్ళి ఆవిడ పూజ గదిలోకి అంకితం అయిపోతే, ఆయన అసలు వెళ్తున్నాడు వస్తున్నాడు ఆ ఉద్యోగానికి వ్యాపారానికి. ఆయన ఎక్కువ టైం అలా గుళ్ళో కూర్చుండిపోతున్నారు. వెళ్ళిద్దరూ మైండ్ పనిచేయక, పిల్లాడు ఏ టైంలో ఫోన్ చేస్తాడో, ఏ టైంలో ఏమి వినాల్సి వస్తుందోనని ఆ వృద్ధ దంపతులకి లేని రోగాలన్నీ కూడా కమ్మేసినాయి వాళ్ళకు ఒకవైపున. ఇక ఒక రోజున టార్చర్ పడలేక పృథ్వీ దవడబెట్టి ఒక్కటి తీశాడు లోహితని. అంతే, పుట్టింటికి వెళ్ళి పుట్టింటి వాళ్ళని వేసుకొని అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకొని విశ్వనాథ్ ఇంటి దగ్గరికి వెళ్తే పృథ్వీని కూడా పిలిపించారు పోలీసులు. ఆ పోలీసు ఆయనకి బాగా అర్థమైంది లోహిత గురించి. సార్ లోపలికి రెండోసారి అని విశ్వనాథ్ని సావిత్రిని పృథ్వీని రమ్మని, అసలు మీ బోటి వాళ్ళు పెద్ద వాళ్ళు కదండి, డబ్బున్నోళ్ళు కదా, ఇలాంటి ఆడదాన్ని మీరెలా సర్కోడలుగా చేసుకున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, మీ అబ్బాయి సెక్స్కి పనికిరాడనే, అలా అని మీ అబ్బాయి వేరే వాటితో వేరే పద్ధతుల్లో ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడనే, ఆ అమ్మాయి గదుల్లోకి వేరే మగాళ్ళను పంపుతున్నాడనే, మీరు కూడా కోడల్ని లాగారని, మీ వైఫే మీ కోడలికి మిమ్మల్ని కడుపు చేయమందనే, మీరు చాలా వల్గర్ పేరెంట్స్ అని, ఆ అమ్మాయిని మీరు హెరైస్ చేసి టార్చర్ చేస్తున్నారని, మీ అబ్బాయి ఆ అమ్మాయిని రోజు కొడుతున్నాడని, ఆ అమ్మాయి నోట్లో తాగమని మందు పోస్తున్నాడని, సిగరెట్లు స్మోక్ చేయమంటున్నాడని, మా అబ్బాయికి ఆ అలవాట్లు లేవండి. అమ్మ ఒక విషయం చెప్పమంటారా, ఈ రోజుల్లో మనం చెప్పే ఎవడో నమ్మడమ్మా, అవతలోళ్ళు చెప్పేయే నమ్ముతారో. నేను మీ గురించి కాస్త కూస్తో తెలుసున్నోడిని కాబట్టి ఆ అమ్మాయి మీడియాలకు ఎక్కుతానందే, ఆ అమ్మాయి కోర్టులకు ఎక్కుతానంటే ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. వాళ్ళ అమ్మ నాన్న బలంగా నిజమేనని బల్లగుద్ది చెప్తున్నారు, కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు. అప్పటికప్పుడు వాళ్ళమ్మ లూజ్గా ఉన్న బ్లౌజ్ వేసుకొచ్చేసి జుట్టెర పోసుకొని మేకప్ తీసేసిందమ్మా. వాళ్ళ గురించి ఏం చెప్పను నేను అనేపాటికి ఇక మీ అబ్బాయి డబ్బులు ఇవ్వట్లేదని చేతికి నానా రచ్చ, నానా గొడవ, నానా గోల, ఏదన్నా ఉంటే పరిష్కారం చేసేసుకోండి సార్ అంటే, విడాకులు ఇమ్మనమని చెప్పేసేయండి మీరే అన్నాడు విశ్వనాథ్. అమ్మాయి విడాకులు ఇవ్వచ్చుగా అంటే, నేనా విడాకుల, ఎలాంటి వాడైనా సరే నా మొగుడికి మగతనం లేకపోయినా, వాడు మగాడు కాకపోయినా, వాడి ఒళ్ళంతా వాడికి చూడటానికి అసహ్యమైన కురూపి లాంటి మచ్చలే ఉన్నా, వాడి సంసారానికి పనికి రాకపోయినా, నేను అలా భర్తకు విడాకులు ఇచ్చే ఆడదాన్ని కాదు, నాకు వాడు కావాలి అనేపాటికి, బాబు ఇక్కడ కాబట్టి సరిపోయిందే, ఇదే ఇష్యూ కోర్టుకు వెళ్తే నమ్మేస్తాడయ్యా జడ్జి, చూసుకోను ఆయన అని చెప్పి ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత, మూసుకొని నాతో కాపురం చేయటం తప్ప ఈ జన్మకి నీకు ఇంకొక ఆప్షన్ లేదులే కానిరా,
పద ఎక్స్ట్రాలు చేసావనుకో డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసతో వదిలేసే రకాలం కాదు మేము. ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళ్తాం. ఎవడ్రా నిన్ను చూసి చేసుకునేదే? నీ వెనకమాలున్న డబ్బును చూసే చేసుకున్నాను ఓపెన్గా చెప్పాలంటే. ఆ డబ్బుల విషయంలో నేను చెప్పినట్టు నువ్వు విన్నప్పుడు, నేను చెప్పినట్టు నువ్వు బిజినెస్ చేయనప్పుడు నువ్వెందుకురా నాకు? నువ్వు మాత్రమే ఇవ్వగలవా ఏంటి సుఖాన్నే? నీకన్నా నాకు కొన్ని వందల మంది మగాళ్ళు చాలా రకాలైన సుఖాలు ఇచ్చారు. వాటితో పోలిస్తే నువ్వు ఇచ్చింది నా బేబీ హెయిర్తో సమానంలే. కానీ లైట్ తీసుకో అన్న తర్వాత నేను పిల్లల్ని కంట. వాళ్ళు ఎలా పుట్టారని నువ్వు అడగకూడదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటని నువ్వు క్వశ్చన్ చేయకూడదు. చేసావనుకో ఓపెన్ మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్తారు. పెద్ద పెద్ద అక్షరాలతో గవర్నమెంట్ ఆఫీసరు ఇండస్ట్రియలిస్టు విశ్వనాథ్ కోడల్ని పట్టుకొని చేర్చబోయాడు. సావిత్రి కోడల్ని మొగుడుతో వెళ్ళి కాపురం చేసి కడుపు చేయించుకొని పిల్లల్ని కనమందే. నపుంసకుడైనటువంటి కొడుకుని, మగతనం లేనివాడిని, బట్టలు మొత్తం ఊడదీసి కోడలు ఎదురుగా నుంచున్న స్పందనలు కలగని కొడుకుని ఆ విషయం దాచిపెట్టి అమ్మా నాన్నలు పెళ్లి జరిపించారు అని హెడ్లైన్స్ వేయించాల్సి వస్తుంది. అనేపాటికి పృథ్వీ ఇక ఉందో లేదో తెలియని ప్రాణంతో తిరిగి వెళ్ళాడు. ఇక ఇంటికి వస్తేనేగా ఏదైనా. ఇంటికి రావటమే మానేశాడు. ఆఫీసులోనే ఉండిపోవటం, అక్కడే బెంచులు వేసుంటే వాటి మీద పడుకునేవాడు. ఒత్తుకుపోయాయి. ఆ తర్వాత ఏదో తెప్పించుకొని తినేవాడు. ఇక ఒక్కొక్కసారి వామిటింగ్ అయిపోయేది ఆ ఫుడ్ కూడా. ఆఫీసులో అలా ఎంతసేపు ఉంటున్నాడో తెలిసేది కాదు. ఇలా రోజులు గడిచిపోతూ పెళ్ళయ్యే అలా కాలం గడిచిపోతూ వెళ్ళిపోయింది. పెళ్ళానికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆఫీసులో దేన్ని తగులుకున్నావురా, దేన్ని ఉంచుకున్నావురా, దీన్నా అని ఆఫీస్కి వచ్చి రచ్చ చేసి నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, నేను నా బాయ్ ఫ్రెండ్తో ట్రిప్కి వెళ్తున్నాను కానీ డబ్బులు కావాలి ఇవ్వు అని చెప్పి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేదే. ఆఫీసులోనూ పృథ్వీ అంటే జాలి ఏర్పడింది చులకన అనే దానికన్నా. ఇలా రోజులు గడిచిపోకుంటూ పెళ్ళయ్యి 4 సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది. ఇక ఈ టార్చర్ని తట్టుకునే స్టేజు దాటిపోయాడు పృథ్వీ కూడాను. ప్రసాదరావు, శారద సంవత్సరానికి వస్తామన్నోళ్ళు 3 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. వెళ్ళప్పుడు కూడా పిల్లాడిని భోజనానికి పిలవలేదని ఆవిడే అన్నీ వండి తీసుకొచ్చింది. వెళ్ళింటికి ఒక ఆదివారం రోజున పృథ్వీ ఉంటాడనే దాంతో. అయితే వస్తే పృథ్వీని చూస్తే చొక్కా ఒంటి మీద ఉందా వీడికి? నేను అనుకుంటున్నానా ఏంది వీడు ఎలా తయారయ్యాడు అని. ఆయన కూడా అలా చూసేపాటికి ఏమున్నారు అంకుల్ నీ కొడుకులు, కత్తిలాగా ఉన్నారు. అందుకే నీ కోడళ్ళు కన్నేసి తీసుకెళ్ళారు. నువ్వు అలాగే ఉంటావు. ఏ మాటకు ఆ మాటేలే కానీ ఏమన్నా ఫిగర్ అవ్వలే నువ్వు. ఇప్పటికి కూడా నీ వైఫ్ని బాగా సుఖపెట్టే టైపేగా అంకుల్ అనే పాటికి తేడాగా ఉందేంటి అమ్మాయి క్యారెక్టర్ అనుకున్న వాళ్ళకి 1 సంవత్సరంగా వాళ్ళు చూస్తున్నారు పృథ్వీ పడే నరకం. ఎలా జరిగిందని తెలిసే ఎంతకన్నా పెద్ద బొంబాయిది ఎక్కడ దొరకలేదేంట్రా నీకు? డైరెక్ట్ రెడ్ లైట్ ఏరియాలో నుంచి పట్టుకొచ్చినట్టున్నావు దీన్ని. సంసార లక్షణం ఉందంట్రా దీనికి ఒక్కటైనా కూడాను. నా కోడళ్ళు నా కొడుకుల్ని తీసుకెళ్ళి అమెరికాల్లో తొక్కేసిన ఈ మొగుళ్ళతో కాపురాలు చేసుకునే రకాలు ఇదెక్కడ చండారం నాయన అనుకున్నారు ప్రసాదరావు వాళ్ళు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు పృథ్వీ ఆఫీసులో ఉండగా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే. ఫోన్ వచ్చేసరికి మళ్ళీ ఏ కేసో పెట్టుంటుంది. ఏముంది అనుకున్నాడు. సార్ మీరు లేవండి అని పోలీసులు లేపి పృథ్వీని అలా ఎక్కించుకొని తీసుకెళ్తుంటే అరెస్టా ఏంటి విషయం అన్నాడు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామండి అని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర తెల్లగుడ్డల్లో చుట్టున్న డెడ్ బాడీని చూపించి సార్ మీ వైఫ్ యాక్సిడెంట్లో పోయారు, తాగి రాంగ్ రూట్లో వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. ఆవిడతో పాటు ఒక అతను కూడా ఉన్నాడు. అతని శవాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. ఇద్దరు కార్లో ఓవర్ క్లోజ్గా అని. సార్ ప్లీజ్ మీరు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి ఇలాంటి సందర్భంలోనే అని ఎస్ఐ అన్నాక మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయాలి సార్ అనేసరికి తల్లిదండ్రులకి ఫోన్ చేస్తే ఉలిక్కిపడి ఏమైంది నాన్న అనేపాటికి తను చనిపోయిందంట నాన్న అంటే ఏంటి అన్నారు సావిత్రి విశ్వనాథం. అనేసరికి
ఇటు ఇవ్వండి సార్, మీరు చెప్పలేకపోతున్నారు, మేము చెప్తామని. సార్ యాక్సిడెంట్లో మీ కాళ్ళు పోయిందనేసరికి వాళ్ళు వెంటనే బయలుదేరుతూ వీళ్ళ అమ్మ వాళ్ళు ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చి ఓలమ్మో ఓలప్పో నా కూతురో ఒరే పోలీస్ సచ్చినోడా నిర్దనం చెయ్య, మీ ట్రాఫిక్లు నాశనం అయిపోను, అసలు 10 లారీలు పట్టేంత వెడల్పు ఉండాలిరా రోడ్లు, మీ కాడుగాల, మీరు అడుగడుక్కి కాపలా కాయొద్దా, మీరు మీ పెళ్ళాలతో సంసారాలు చేసుకుంటా నా కూతురికి సుఖం లేకుండా పైకి పోయేలా చేశారా, మీరు నాశనం అయిపోను అని పిచ్చి పిచ్చిగా వాక్కుంటూ వచ్చేసారు లోహిత వాళ్ళ అమ్మ నాన్న. చూసి 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 పోలీసు ఆయన కొడితే మొహం పగులుద్దే. సార్ అర్థమైంది కానీ మాకు వీళ్ళు ఎలాంటి క్యాండిడేట్లో పోయింది ఎలాంటిదో కానీ అవతల పడేయండి సార్, ఎదవ చిరాకు ఎదవనస ఎదవగోల, సార్ ఇక్కడ సంతకం పడేయండి, ఫార్మాలిటీస్ నేను కంప్లీట్ చేయించుకుంటాను అని చెప్పి తప్పతాగి నీ కూతురు ఒళ్ళు తెలియకుండా కారు ఫ్రంట్ సీట్లో కారు డ్రైవ్ చేస్తున్న వాడితో ఇంటిమేట్ అవుతూ చచ్చింది నీ కూతురు, మీ బతుకు అని వెళ్ళిపోయాడు పోలీస్ ఆయన. ప్రసాదరావు శారద అలా షాకులో ఉండిపోయారు వాళ్ళు. మా కూతురు శవాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలని అలా దారి బారికి వెళ్తూ ఉండగా నిన్ను చేసుకొనే మా పిల్ల అలా పోయిందనే, ముచ్చు సచ్చినోడా అని, నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్చుపోను, నువ్వు పురుగులు పడిపోను, నిన్ను గోతిలో పెట్ట, నువ్వేనడు పోతావో, ఆస్తిలో మాకు సగం వాటా పెట్టాలి, మా అమ్మాయి పోతే మా బతుకేమవ్వాలి, మా పిల్ల మా గురించి ఆలోచిస్తుంది అని రెచ్చిపోయి తిడుతూనే ఉన్నారు లోహిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఊరుకున్నారు. అంత్యక్రియలు అయిపోయిన దాకా ఊరుకొనే ఇక ప్రసాదరావులోంచి విశ్వనాథ్లోంచి చచ్చిపోయిన మగాళ్ళు ఒకప్పుడు వాళ్ళల్లో కూడా, ఇప్పుడు అంకుల్స్ కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా యూతే కదా, మొత్తం ఇక వాళ్ళ బంధువులు చుట్టాలు బెటాలియన్ అంతా దింపితే జస్ట్ అలా ఒక 500-600 మంది వచ్చే ఒక 100 మంది బాగా దంపేవాళ్ళు వచ్చారు. అందులో వీళ్ళని తొక్కు ర్యాక్ కొట్టి పడేసి ఇక అప్పుడు మా అమ్మాయిదే తప్పు, మా అమ్మాయి పెళ్ళికి ముందే క్యారెక్టర్లు ఇస్తే, మా అమ్మాయి పెళ్ళికి ముందే చాలా ప్రేమాయణాలు ఉన్నాయి, మా అమ్మాయి తప్పుల మీద తప్పులు చేసిందే, ఆ తప్పులన్నీ మాకు తెలిసి డబ్బుల కోసమే మేము ఈ పెళ్ళి చేశాము, మా అమ్మాయిని ముందు 1 సంవత్సరం పాటు అన్నీ తెలుసుకునేంత వరకు కన్నింగా ఉండమన్నాము అని మొత్తం చెప్పించిన తర్వాత ఇక వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదని కాగితాలు రాయించి నోరెత్తినట్టు తెలిస్తే నాలుకలు కోస్తామని చెప్పి పిల్లాడిని తీసుకొని అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళొద్దులే నాన్న, మా దగ్గరే ఉండయ్యా అని అడిగారు పృథ్వీనే. వద్దు డాడీ, నేను వెళ్ళిపోతాను, చాలా రోజులైపోయింది అంకుల్ ప్రశాంతంగా పడుకొని, ఏంటో తను పోయిందా ఏడవాలని నా మనసు ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్క కన్నీటి బొట్టు రావట్లేదు ఏంటా అంటే నాకు, అమ్మా ఆకలేస్తుంది, చాలా రోజులైందమ్మా, కడుపు నిండా తిని అన్నం పెట్టవా అని అడిగాడు. ఆవిడికి పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చి గబగబా శారద సావిత్రి వంట చేసి పిల్లాడికి భోజనం తినిపిస్తే, డాడీ నీ ఒళ్ళో పడుకోబెట్టుకోవో అని అడిగితే ఆదమర్చిపోయి నిద్రపోయాడు. ఏడుపు వచ్చేసింది ప్రసాదరావుకి విశ్వనాథ్కి. చూసి నేను చూసుకుంటాను లేరా వాడిని అని ప్రసాదరావు అన్న తర్వాత పిల్లాడిని కూర్చోబెట్టి ఆయనే షేవింగ్ చేసి తండ్రి తీసుకెళ్ళి సెలూన్కి క్రాఫ్ట్ చేయించి పిల్లాడికి స్నానం చేయిద్దాం అనుకుంటే ఎముకలు తప్ప ఒంటి మీద ఏమీ లేవు. ఏడుపు వచ్చేసింది ఆయనకి. డాక్టర్ దగ్గరే తీసుకెళ్తే ఒక సూట్ కేసుడు మందులు ఇచ్చారు పిల్లాడికి బలానికి, ఇలాగే ఉంటే ప్రాణం పోద్ది అని కూడా చెప్పారు. మధ్యలో ఓసారి యాక్సిడెంట్ అయింది డాక్టర్, పోలేదప్పుడు అంటే ఎప్పుడయ్యా అని అడిగాడు ప్రసాదరావు. అడిగితే ఆ రోజు ఆఫీస్కి వచ్చి తను గొడవ చేసిన రోజు అయిందిలేండి అంకుల్, బతికేసానుగా అనేసేపాటికి అమ్మ నా కొడుకో అనుకుంది సావిత్రి. అనుకున్న తర్వాత పిల్లాన్ని చూసిన నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వీడు బతుకు ఇలా అయిపోవటానిక మేము బతుకుందనే, పాపం వాళ్ళు ఆల్రెడీ జీవచ్ఛవాలై మంచం పాలైపోయారు ముసలోళ్ళు. ఆ తర్వాత పృథ్వీ తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన పనిలో తను పడిపోతూ ఈసారి నువ్వేమీ తినొద్దులే కానీ రోజు మాతో పాటే తిందుగా అని రమ్మనమని శారద ప్రసాదరావు పొద్దున్నే శారద వంటమ్మాయి గంగను కూడా నువ్వేం వండుతలే గంగా నేను పంపుతాను టిఫిను అదే పెట్టని పొద్దున్నే టిఫిను ఆవిడ పంపిందే. తర్వాత మధ్యాహ్నం భోజనం ఆఫీసుకు పంపేది ఆవిడ, సాయంత్రం స్నాక్స్ పంపించేదే, రాత్రి భోజనం పంపించేదే. కాసేపు అలా మొక్కల్లో కూర్చునే జరిగిపోయిన చచ్చిన ముందు
లోహిత తాలూకు జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లో లేకుండా తీసేయమన్నాడు పని వాళ్ళనే. తీసేసి ఇల్లంతా ఒకసారి రెనోవేట్ చేయించి ఆ బెడ్లు అవన్నీ బయటపడేసి శుభ్రంగా ఇల్లంతా రీపెయింటింగ్ వర్క్లు అవి చేసి మొత్తం ఇల్లంతా కూడా అన్నీ మార్పించుకొచ్చే పృథ్వీ మెల్లమెల్లగా మామూలు అవటం మొదలుపెట్టే ఓ సంవత్సర కాలం అలా కాలగర్భంలో గడిచిపోతూ వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే కాస్త నార్మల్ మనిషి ఆకారానికి వచ్చి కాస్త తోలు కింద కండ అమరటం మొదలైంది పృథ్వీకి. కొడుక్కేదో పెళ్లి చేయాలనో సంబంధాలు వెతకాలనో కాదు, కానీ ఒకరోజు ఉన్నట్టుండి సావిత్రి వాళ్ళ పక్కన ఇల్లుగల్లాయన బేరం పెట్టాడు. అది 6 వరుసగా ఉన్నటువంటి ఫ్లోర్ల ఇల్లు. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ కొనుక్కుని గృహప్రవేశాలు చేసుకుని వస్తున్నారు. అందులోకి ఒక తల్లి కూతురు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు. కరెక్ట్గా వీళ్ళ పై అంతస్తుకి దగ్గరగా ఉండేటటువంటి అంతస్తు వాళ్ళు కొనుక్కున్నారు. అలా కొనుక్కుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పిల్ల బీటెక్ అది చదివినట్టుంది. ఉద్యోగానికి వెళ్ళొచ్చి మరి వాళ్ళు బోటికి ఏదో పెట్టినట్టున్నారు. ఇక్కడ ఎప్పుడూ బట్టల బ్యాగులు అవి తీసుకుని వాళ్ళమ్మ వెళుతూ ఉంటుంది. సాయంత్రం వచ్చిన తర్వాత ఆ పిల్ల వాళ్ళ అమ్మతో వెళ్ళొద్దు అనుకుంటా. రాత్రి 8-9 వరకు ఉండి ఇల్లు చేరుకుంటారనుకుంటా ఆ తల్లి కూతుళ్ళో. సావిత్రికి కాస్త పైన తెలిసిన విషయం వాళ్ళ పనమ్మ ఇక్కడ చేయటం వల్ల అది. అయితే ఒక రోజున సావిత్రి అలా పైన తిరుగుతూ ఉన్నదల్లా జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చి పిల్లాడి ఫ్యూచర్ ఇలా అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్నాను ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. అట్నుంచి చూసిన వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ ఇటొచ్చి గబా సావిత్రిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. బీపీ ఎక్కువగా ఉందని, అందుకే మనిషి అలా పడిపోయిందని డాక్టర్ చెప్పేసరికి వెంటనే విశ్వనాథ్కి ఫోన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత సావిత్రిని ఒక 3 రోజులు హాస్పిటల్లోనే ఉంచి ఇంటికి పంపించారు. అలా ఏర్పడ్డ చిన్న పరిచయం ఆ తర్వాత అది స్నేహమైంది. ఆ తరువాత సావిత్రి ఏది వండినా సరే వాళ్ళ ఇంటికి పనమ్మాయితో పంపించేది. వాళ్ళు ఉంచుకోకుండా తిప్పా బాక్స్లో ఏదో ఒకటి పెట్టి పంపేవాళ్ళు. ఒక ఆదివారం భోజనానికి రమ్మని పిలిస్తే ఆ అమ్మాయి వాళ్ళమ్మ వద్దంటున్న సావిత్రి బలవంతం చేసింది. ప్రాణం కాపాడారన్న దాంతో వచ్చారు. అయితే వచ్చి కూర్చుంటే విశ్వనాథ్ని పరిచయం చేస్తే నమస్తే అన్నయ్య గారు అని ఆవిడ, నమస్తే అంకుల్ అనే అమ్మాయి పలకరించారు. అయితే ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటి అని అడిగితే మాది ఊరు కాదనే, వేరే ఊరు నుండి వచ్చామనే, నా పేరు కౌసల్యనే, నాకు ఒక్కగానొక్క కూతురని, అమ్మాయి పేరు త్రిపుర అనే, పిల్ల బీటెక్ వరకు చదువుకుందని, నేను ఎంబీబీఎస్ చదివిద్దాం అనుకున్నానని, దానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, పిల్ల 2 సంవత్సరాల పిల్లప్పుడే వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో పోయారని, ఆ తర్వాత నానే వాళ్ళంతా అన్యాయం చేశారని, సరదాగా ఒకప్పుడు తన తల్లిదండ్రులు నేర్పించిన కుట్లు అల్లికలు మిషన్ కుట్టడం జీవనాధారం అయ్యాయని, ఆ రోజుల్లో తను డిగ్రీ వరకు చదువుకున్నానని, స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ట్యూషన్లు చెప్తూ మిషన్ కుడుతూ అలా బిడ్డని పెంచుకొచ్చుకున్నానని, పిల్లది బీటెక్ అయిపోయింది ఇంకా ఎందుకు ఖాళీగా ఉండటం అని ఇన్ని సంవత్సరాలుగా దాచిన రూపాయి పెట్టి ఆవిడ ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చేసాము. ఇక పిల్లకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి, బీటెక్ అయిపోయి పిల్లదే అలా 1 సంవత్సరం అయింది, పిల్లకి ఇక్కడ జాబ్ వచ్చిందని ఇక్కడికి వచ్చామని, చుట్టాలు బంధువులు భర్త తరపు వాళ్ళు ఆయన పోయిన తర్వాత ఇంకా మీరేమవుతారన్నారని, పుట్టింటి వాళ్ళు మేము పెట్టగలిగిన స్థితిలో లేవని చేతులు దులిపేసుకున్నారని, దేవుడు తమ పట్ల చాలా నిర్దయ వహించాడని బాధపడుతూ చెప్పింది కౌసల్య. అంతా విన్న సావిత్రి నిట్టూర్పు విడిచింది. మీకు పిల్లలు లేరా అని అడిగితే ఉన్న ఫోటోలన్నీ చూపించింది తీసుకెళ్ళి కొడుకువి. చూపిస్తే అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలే అని అడిగింది కౌసల్య. చెయ్యటము అయింది, తెగటారిపోవటము అయ్యింది అంది సావిత్రి.
ఏం జరిగిందండి అని అడిగితే, అబ్బాయి ఫస్ట్ ఒకదాన్ని కాలేజీలో ఇష్టపడ్డాడని, దాని తండ్రి ఏమో ఇలా మాట్లాడాడని, ఆ తర్వాత పిల్లాడు మామూలు మనిషి అవ్వటానికి 1 సంవత్సరం టైం పట్టిందని, తామే ఒకదాని సంబంధం చూసి చేశామని, పిల్లాడి గురించి వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చాలా విషయాలు ఆవిడ చెప్పేపాటికి అవాక్కైపోయాడు త్రిపుర వాళ్ళ అమ్మ. అన్ని నరకాలు పడి కూడా ఇంకా నయం మీ పిల్లాడికి ఏమీ కాలేదమ్మో, ఆడోళ్ళంటేనే భయపడిపోయే రేంజ్లో పోయిన ఆవిడ అని కౌసల్య కూడా అన్న తర్వాత ఎందుకో వీళ్ళ మధ్య పరిచయం స్నేహం అయ్యి అది చాలా స్ట్రాంగ్ అవ్వటం మొదలైంది. ఆ తర్వాత ఒక రోజున పిల్ల కోసం సంబంధాలు వెతుకుతున్నాము అనే కౌసల్య అన్న మాట సావిత్రికి ఒక చిన్న ఆశని కల్పించిందే. దాంతో సంబంధాలు ఎక్కడ చూస్తున్నారో అని అడిగితే, బంధువులు చుట్టాలు చాలామంది ఉన్నారండి, చాలా సంబంధాలు తెచ్చారు, కానీ అవేవి నేను ఇచ్చి చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఎవరో వచ్చి ఏదో చెప్పారని మనం చేసినా రేపొద్దున మనకు బాధ అన్నప్పుడు ఎవడూ రాడో. మాది చిన్నపాటి సంసారం, మాకు పిల్ల నేనే ఉన్నది ఈ ప్రపంచంలో, అది సంతోషంగా ఉంటే చూసుకోవాలని ఉంది నాకు, సంస్కారం ఉన్న ఇంట్లోకి పంపాలనుకుంటున్నానండి అని ఆవిడని మొత్తానికి మేమే వెతుక్కుంటున్నాము సంబంధాలు, మ్యాట్రిమోనీలో ఇద్దామనుకుంటున్నాను అనేపాటికి మీతో మనసులో మాట దాచకూడదు, ఒక మాట అనొచ్చు అంది సావిత్రి. అంటే ఏమిటండి అంది కౌసల్య. గుడికి వెళదాం అన్నాక త్రిపురని తీసుకొని కౌసల్య, విశ్వనాథం తీసుకొని సావిత్రి గుడికి వచ్చిన తర్వాత దర్శనమయ్యాక అలా కూర్చుంటే గుడి ప్రాంగణంలో ఉన్నాం. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నా కొడుకు చాలా మంచోడు అయితే అన్నారు. అయితే నేను నా కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మంచిదేగా అమ్మ, నేనే అందాం అనుకున్నాను, బిడ్డ ఏమనుభవించాడని జీవితంలో అంది కౌసల్య. అమ్మ మనసుతో అన్నారు కాబట్టి మీ త్రిపురనే మా పృథ్వీకి ఇవ్వచ్చు కదా అని అడిగింది సావిత్రి. విశ్వనాథ్ ఒక్కటే అన్నాడు, వాడిని చాలా గారాబంగా పెంచామమ్మా, ఎప్పుడూ వాడి జీవితం అలా అయిపోద్ది అనుకోలేదు. వాడు నీకన్నా కాస్త వయసులో పెద్దోడే కావచ్చు, వాడి జీవితంలో ఇలా జరుగుండొచ్చు, కానీ నా కొడుకు చెడ్డోడు కాదు తల్లి అని చెప్పిన తర్వాత వాళ్ళు కాస్త ఆలోచించుకోవాలి అన్నారు. అన్న తర్వాత సావిత్రి విశ్వనాథ్ మంచితనం అయితేనేమి, వాళ్ళు ఒకవైపున ఉండే పద్ధతి విధానాలైతేనేమి చూస్తూనే ఉన్నారు సంవత్సర కాలంగా. వీళ్ళు కూడా వాళ్ళు లోపాలు లోటుపాట్లు ఉన్న మనుషులుగా తోచలేదు, కల్లా కపటం లేని మనుషులు వాళ్ళు. దాంతో ఒకసారి నేను మాట్లాడతాను అంది త్రిపుర పృథ్వీతో. మేము ఒకసారి అబ్బాయితో మాట్లాడాక నువ్వు మాట్లాడదుగానమ్మా అని, ఇలా మేము ఒక సంబంధం చూసాము నాన్న, నువ్వు చేసుకోవాలని డైరెక్ట్గా కొడుకు దగ్గరికే వెళ్ళిపోయారు వీళ్ళు. వద్దుడా అన్న, ఒకసారి నా జీవితంలో ఒక ఆడది విషయాన్ని నింపెళ్తే అనుకోవచ్చు, 2 ఆడవాళ్ళు వచ్చి నా జీవితంలో విషమే చిమ్మెళ్ళారు. అందరూ అలాగే ఉండేటట్టయితే మీ అమ్మ ఆడదే, నా పెళ్ళాము ఆడదేరా, అలా అనుకుంటే అన్నాడు ప్రసాదరావు. అనేపాటికి అది కాదు అంకుల్, చూడు నాన్న, ఇలా నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఖాళీగా ఉండే బుర్ర పిశాచాల కోట అంటారు. నీ మనసులో తప్పు చేయాలని లేకపోయినా నీ వయసు ఏ క్షణమైనా ఎవరితో అయినా తప్పు చేయమని ప్రోత్సహించవచ్చు. నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా అన్నాడు పృథ్వీ. తెలుసు నాన్న, కానీ ప్రతి మనిషికి కూడా తోడు అవసరం. ఇప్పుడు నా కొడుకులు అమెరికాలో ఉన్నారని, నాకు ద్రోహం చేశారని, నా కోడళ్ళు నా కొడుకుల్ని మా నుంచి దూరం చేసి తీసుకెళ్ళిపోయారని మాకు తెలుసు. అందరం కలిసి ఉండాలని నా కోరిక అలా అయిపోయి కళ్ళగా మిగిలిపోయింది. అలా అని మీ ఆంటీని నేను వదిలేశానా? ఉన్న జీవితాన్నే సంతోషంగా ఎందుకు గడుపుతున్నావు అని చెప్పు. ఒకళ్ళకి ఒకళ్ళు తోడయ్యా. మీ నాన్న మీ అమ్మ ఎందుకు ఇప్పటికి కూడా అలాగే పడుంటున్నారో తోడు కాబట్టే కదా నాన్న, నీకంటూ ఆ తోడు ఉండొద్దు అని చెప్పేసరికి మీకు తెలియదు నేను అనుభవించిన నరకం. సరే, ఆ నరకాన్ని మర్చిపో, జరిగిపోయిందిగా. నిన్ను నరకం పెట్టింది ఇప్పుడు భూమి మీదే లేదుగా, ఒకటి చాలా దూరం వెళ్ళిపోయిందిగా. మర్చిపోవాలి నాన్న, గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానాన్ని భవిష్యత్తుని
భవిష్యత్తుని చీకటమయం చేసుకోకూడదని ప్రసాదరావు శారద చెప్పే, సావిత్రి విశ్వనాథ్ మేము చచ్చిపోతామని, మేము బ్రతకమని, నువ్వు ఆ అమ్మాయితో సంతోషంగా ఉండాలని, జరిగిపోయి గుర్తుపెట్టుకో, నువ్వు ఆ అమ్మాయిని టార్చర్ పెట్టకూడదని, నేను నన్ను బాధ పెట్టిన వాళ్ళనే బాధ పెట్టను, ఏమీ అనని వాళ్ళని నేనెందుకు అంటానమ్మా అన్నాడు పృథ్వీ. ఆ తర్వాత వెళ్ళి ఫోన్ మాట్లాడమన్నారు. ఒక్కసారి వీడియో కాలు, ఒక్కసారి ఆడియో కాలు మాట్లాడాడు అంతే పృథ్వీ ఏది మాట్లాడుతున్నా మీరు చెప్పండి అని త్రిపుర అంటే దేని గురించే అనేవాడు. పృథ్వీ మనసులో ఎన్నో భయాలు. ఆల్రెడీ అమ్మా నాన్నలకి తెలియని పర్సనల్ నరకాలు తను చాలా అనుభవించాడు లోహితతో. ఆల్రెడీ తన జీవితంలో ఒక బ్రేకప్ ఉంటేనే వచ్చిన పెళ్ళాం అన్నందే. ఇప్పుడు ఒక బ్రేకప్ ఉంది, ప్లస్ తనకి పెళ్ళయింది, తను ఒక ఆడదాంతో కాపురం చేశాడు, తను వర్జిన్ కాదు, వచ్చే అమ్మాయి ఎన్నంటదో అనే ఆలోచనలో. ఇంకా ఎంగేజ్మెంట్ అది ఏమొద్దని డైరెక్ట్గానే పెళ్లి పెట్టుకొని త్రిపురకి పృథ్వీకి పెళ్లి జరిపించి అమ్మని మా దగ్గర ఉంచుకుంటాంలేమ్మా, కొన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండండి అనే కౌసల్య నా బోటికి కూడా మానిపించేసి సావిత్రి విశ్వనాథం మా దగ్గర ఉంచుకుంటామని, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని, వాడి మనసు చాలా మంచిదమ్మా అని చెప్పి ఇక వెళ్ళిపోయారు వాళ్ళు. కూతురు అమాయకురాలని బాగా చూసుకోమని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోయింది కౌసల్య. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. త్రిపుర అర్థం చేసుకునే పిల్ల, తొందరపాటు తత్వం ఉన్నది కాదు. పృథ్వీలో మౌనం, తనతో క్లోజ్గా ఉండాలన్నా, దగ్గరగా ఉండాలన్నా ఏదో తెలియని భయం. ముందు నుంచే అలసిచ్చుకొని నెత్తికెక్కించుకొని లోహిత కూడా ఇలాగే ఉంది 1 సంవత్సరం వరకు. తర్వాత ఎవరు ఏంటో, ఎవరి మనసు ఎలాంటిదో, ఈసారి ఏదన్నా జరిగితే తీసుకోలేననే దాంతో దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళినా అదే మౌనం. తిరిగి వచ్చిన తర్వాత త్రిపురే పలకరించాలనుకున్నా కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. 1-2 మాటలు కూడా చాలా తక్కువ. టీవీ చూస్తూ వంట చేసుకుంటూ ఇక మొగుడికి అవి ఇవి అందిస్తుంటే పర్లేదు నేను చేసుకుంటాను అనేవాడు. ఏడుపు వచ్చేది త్రిపురకి. ఒంటరితనం, బాధ, దిగులు. అలా అని ఇలాంటి విషయాలన్నీ అమ్మకో అత్తకో చెప్పే పిల్ల కాదు. ఆఫీస్కి తీసుకెళ్ళవా నన్ను అని అడిగితే ఒకసారి అలా తీసుకెళ్ళి లోహితనే ఆఫీసులో అందరి ముందు రచ్చ చేసుకోవాల్సి వచ్చిందని ఇంకెప్పుడైనా అనేసి వెళ్ళిపోయేవాడు. ఆఫీసులో రాత్రి 12-1 గంట దాకా ఉండేవాడు. మాట పలుకు ఉండేది కాదు. అలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో కూడా ఒక్కరోజు అమ్మాయితో మాట్లాడింది లేదు. అనిపించేది కూర్చోవాలి, మాట్లాడాలి, దగ్గరికి తీసుకోవాలి, తనతో ఫ్రెండ్లీగా ఉండాలి, తనతో అన్నీ షేర్ చేసుకోవాలని. అంతలోకే గతం మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి కూర్చున్నట్టు అయిపోయేది. దాంతో మనిషిలో ఎక్కడా లేని మౌనం. ఇక ఆ అమ్మాయి ఏడ్చి మనిషి నిజం చెప్పాలంటే గనక బాగా పీక్కుపోయింది త్రిపుర. ఒక రోజున సావిత్రి విశ్వనాథ్ వాళ్ళు ఇక కౌసల్యం తీసుకొని కోడల్ని కొడుకుని చూసి వెళదాం కదా అని చెప్పి అక్కడికి వచ్చారు. సావిత్రి వెళ్ళి పనమ్మాయి గంగని అంతా బాగానే ఉందిగా, అమ్మాయి అబ్బాయి అంటే ఏమీ బాగాలేదమ్మా అంది గంగ. ఏమైంది అని అడిగితే, ఒకప్పుడు పోయిన కోడలు ఏదైతే తప్పు చేసిందో ఉన్న మీ బాబు ఈరోజు అదే తప్పు చేస్తున్నాడు అంది గంగ. అంటే అన్నారు విశ్వనాథ్ సావిత్రే. అమ్మాయి గారు వాళ్ళ అమ్మాయి గారు వంటగదిలో ఉన్నారు అమ్మ, ఇటు రండి అని వాళ్ళని బయటికి తీసుకెళ్ళి అమ్మాయి గారు బాబుగారికి చాలా దగ్గర అవుదాం అనుకుంటున్నారమ్మా, మాట్లాడాలనుకుంటారు, బాబు పనులన్నీ చేయాలనుకుంటారు, బాబుకి ఇష్టమైనవన్నీ నన్ను వండనివ్వకుండా తనే వండుతారు, ఇల్లంతా నీట్గా ఉంచుతారు, వచ్చే టయానికి నవ్వుతూ ఎదురెళ్తారు. కానీ బాబు అస్సలు అమ్మాయితో మాట్లాడలేదమ్మా, ఇంటికి కూడా రావట్లేదు బాబు మొత్తం మీద వారానికి ఒక్కరోజు 11ంటికి రావటమే ఎక్కువ, మిగతా టైం అంతా ఆఫీసులోనే ఉండిపోతున్నాడు బాబు. అమ్మాయి ఏడ్చి ఏడవని రోజు అంటూ లేదమ్మా. మనిషి వచ్చిన రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నారుగా, వండినట్టే టేబుల్ మీద ఉంటాయి, తెల్లాడేపాటికి తిన్నట్టు కూడా కనపడదు, ఏ విషయం బయటికి చెప్పుకోదు, గంటలు దేవుడి గదిలో కూర్చుండిపోతుంది, దేవుడి పుస్తకాలు చదువుకోవటం, దేవుడి రాసుకోవటం, జపాలు
కాల్ చేసుకోవటం. ఎంతసేపని పుస్తకాలు చదివి టీవీలు చూసుకుంటారమ్మా ఆడోళ్ళు. బాబు ఒక్కరోజు బయటికి తీసుకెళ్ళింది లేదు. ఇద్దరి మధ్య ఏమీ జరిగినట్లేదమ్మా. బాబు అటు తిరిగి పడుకుంటే అమ్మాయి ఇటు తిరిగి పడుకుంటుంది అని చెప్పేపాటికి అసలు ఇదంతా నిజమేనా అనిపించి, అమ్మా మీరు బాగానే ఉన్నారుగా అంది సావిత్రి. మాకేంటి అత్తమ్మా చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పింది త్రిపుర. ఆ ఉన్నాం అనే దాంట్లోనే లేరనే విషయం ఆవిడకి అర్థమైందే. ఇక విశ్వనాథ్ విషయానికి వస్తే టైం చూస్తూ కూర్చుంటే ప్రసాదరావుని రమ్మంటే భార్యను తీసుకొని వస్తే ఆడోళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటే ప్రసాదరావు వీడి టైం దాకా ఏం చేస్తున్నాడ్రా ఆఫీసులో, అంత బాగా పట్టించుకుంటున్నావు మరి నేను చూసుకుంటున్నానని అప్పచెప్పి పంపితే అబ్బే అది కాదురా అంటే చాలే ఊరుకో ఇలా జరుగుతుందంటే వీడికి ఏమైనా పిచ్చా ఏంట్రా, పోయింది ఒక రకమైన సైకోదైతే వీడు ఇంకో శాడిస్ట్ గాళ్ళ తయారయ్యాడని ఆఫీస్ దగ్గరికి వెళ్తామమ్మా మేమంటే వచ్చేస్తారు మామయ్య ఆయన ఈరోజు పనున్నట్టుంది అంటే పర్లేదమ్మా మేము కాస్త అలా ఆఫీస్కి వైపు వెళ్ళి చూసొస్తాం మా స్నేహితులం కూడా చాలా లవ్వలే అంటే సరేనందే. ఇక ప్రసాదరావు విశ్వనాథ్ కలిసి వెళ్ళేపాటికి ఆఫీస్ క్యాబిన్లో లైట్ వెలుగుతూ పృథ్వీ అలా టిక్ టిక్ పెన్ని అలా పెన్ క్లిక్ చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఎంతకాలం రాయేలాగా అన్నాడు విశ్వనాథ్. డాడీ అంటే ఈ టైం దాకా ఏం చేస్తున్నావురా ఆఫీసులో అన్నాడు ప్రసాదరావు. ఏం లేదు అంకుల్ అంటే చూడయ్యా మన నమ్ముకొని మన కోసం ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు మన జీవితంలో చీకట్లు నింపారు కదా అని మనం తిప్పి అమాయకురాలైన ఒక అమ్మాయిని వయసులో చిన్నదాన్ని చేసుకొని తీసుకొచ్చి ఆ అమ్మాయికి తండ్రి కూడా లేడు, నా అనేవాళ్ళు లేరు, తల్లి పిల్ల ఉంటున్నారని మేము వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఒప్పించాము ఈ పెళ్లి కోసం. అలాంటిది నువ్వు ఇలా చెయ్యొచ్చా నాన్న అని అడిగితే ఏమైందిరా నీకు అన్నాడు ప్రసాదరావు. తనకి చాలా దగ్గర అవ్వాలనే ఉంటుంది అంకుల్, మాట్లాడాలని ఉంటుంది, దగ్గరికి తీసుకోవాలని ఉంటుంది, క్లోజ్ అవ్వాలని ఉంటుంది. కానీ ఒకప్పుడు నా జీవితంలో జరిగిన బయట ప్రపంచంలో జరిగినంత వరకే మీకు తెలుసు. 4 గోడల మధ్య నేను అనుభవించిన టార్చర్ మీకు తెలియదు. తను కూడా 1 సంవత్సరం తర్వాత ఏమైనా తేడా వచ్చి వేరేగా ప్రవర్తిస్తే చూడరా, అందరు మనుషులు ఒకేలా ఉండరు అని నీకు పెళ్ళికి ముందే చెప్పాం మేము. ఒక విషయం చెప్పమంటావా, ఈరోజు కూడా మీ నాన్న మీ అమ్మతో ప్రైవసీ కావాలని కదూ వేరే ఉండేదే, ప్రపంచంలో ఎవడూ వేయని నింద ఎంత బాగా వేసావు ప్రసాదు నా మీద అన్నాడు విశ్వనాథ్. కాదా ఏంట్రా నోర్మోయ్, మరీ కాకపోతే నేను నా పిల్లలు దూరంగా ఉంటున్నా మీ ఆంటీతో ఎందుకురా క్లోజ్గా ఉండేదే, భార్యకి భర్త భర్తకు భార్యే తోడు నాన్న, ఆ అమ్మాయి భరిస్తోందని నువ్వు బాధ పెడుతూ పోతే పోయిన వాళ్ళు చేసిన దానికి నువ్వు ఇప్పుడు చేస్తున్న దానికి తేడా ఏంటి చెప్పు అన్నారు వాళ్ళు. అనేసరికి పృథ్వీ ఏమీ మాట్లాడలా. పద ఇంటికి వెళ్దాం, సెక్యూరిటీ వాడిని రేపటి నుంచి గనక నువ్వు టైం టు టైం ఎంప్లాయీస్ అందరితో పాటు 8 క్లోజ్ చేయకపోతే దరువు పడుద్ది నీకని చెప్పాడు ప్రసాదరావు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక టవల్ ఇచ్చింది త్రిపుర, తినమని కొసరు వడ్డించింది. తిన్నాడు. వెళ్ళి గదిలో పడుకున్నాక తప్పే చూడకూడదు, కానీ ఇప్పుడు ఆవిడకి అది తప్పని పీక వెళ్ళి పేపరాలు పడుకుందా లేదా అని చూసుకొని కిటికీలోంచి తొంగి చూస్తే కొడుకో పక్క కోళ్ళో పక్క తిరిగి పడుకున్నారు. గంగ చెప్పిన మాట కన్ఫర్మ్ చేసుకుంది ఆవిడ. ఆ తర్వాత తెల్లారి కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కోడల్ని డ్రామ్మ బయటికి వెళ్ళొద్దామని బయటికి తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఇక నీతో ఒక విషయం చెప్పాలమ్మా, తల్లి లాంటి దాన్నే, ఆడోళ్ళం మాట్లాడుకుంటే తప్పే ఉందనే దాంతోనే చెప్తున్నాను అంది సావిత్రి. చెప్పండి అత్తమ్మ అంది త్రిపుర. మీ ఇద్దరు భార్యాభర్తలుగా క్లోజ్ అవ్వలేదని సంతోషంగా లేరని నాకు తెలుసమ్మా. దానికి కారణాలేంటో తెలుసా? పృథ్వీ జీవితంలో ఆ పోయింది నింపిన ఈ చీకట్లో నువ్వు కూడా నేను అలాగే చేస్తానని దెప్పుతానని అనుకుంటున్నారా ఆయన అంది త్రిపుర. అది కాదమ్మా, నీ గురించి వాడికి తెలియదు కదా. అర్థమైంది అత్తమ్మ, ఆయనతో ఎలా ఉండాలో నా కాపురం నేను ఎలా నిలబెట్టుకోవాలో అర్థమైందిగా అమ్మ. తెలివైన పిల్లవే, చదువుకున్న
చదువుకున్న పిల్లవే, నేను మౌనంగా ఉంటుంది ఆయన్ని అర్థం చేసుకోవాలనే. నాకు తొందరపాటు మనస్తత్వం ఉండదమ్మా, నీ గురించి నాకు తెలుసుగా అని ఆవిడింటికి తిరిగి వచ్చాక ఇలా చెప్పానని చెప్పింది విశ్వనాథ్కే. నువ్వు చెప్పటం ఏంటే, నీకు పెళ్ళైన కొత్తల్లో సిగరెట్ అలవాటు ఉండేదే, మీ అమ్మ నన్ను మానిపించమందా లేకపోతే మేమ్మ మానిపించగలిగిందా? నిన్నే మానిపించమందే. పెళ్ళాని చెప్తే ఎవడైనా ఏదైనా వింటాళ్లే కానీ పద మనం వెళ్దాం. అది కాదే పదవయ్యా అని సావిత్రి విశ్వనాథన్ తీసుకొని కౌసల్యని తీసుకొని వెళ్ళొస్తామని వెళ్తూ వెళ్తూ ప్రసాదరావుని శారదని కాస్త పై ఎత్తును చూస్తుండమని చెప్పి వెళ్ళారు. నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాదే. ఒరే బాబు ఆంజనేయుడా, చూసి రమ్మంటే కాల్చి వస్తావు తండ్రి, సరిగ్గా చూడరా, నేనున్నాగా అన్నయ్య, మీరు టెన్షన్ పడకండి అంది శారద. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక త్రిపురే పృథ్వీని పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ అనేసరికి అలా ఉలిక్కిపడి చూస్తూ కూర్చున్నాడు. లే, మాట్లాడవా నాతో అనేసరికి లేచి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అన్నాడు. అన్నాక లే, స్నానం చేయి, నీకోసం గీజర్ ఆన్ చేశాను, టవల్ పెట్టాను, ఇదిగో బ్రష్ మీద పేస్ట్ వేసానంటే ఎందుకు ఇవన్నీ నేను చేసుకుంటానుగా. ఇదివరకంటే వేరే విషయం, ఇప్పుడు నేను వచ్చాను, నేను నీ పెళ్ళాన్నేమో, నేను చేయొచ్చేమో కదో, ఈ బట్టలు వేసుకొని రెడీ అవ్వు త్వరగా అన్న తర్వాత కిందకు వస్తే బొట్టు పెట్టింది. థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ చెప్పకూడదేమో పెళ్ళానికి, తిప్పి నా నుదురున నువ్వు బొట్టు పెట్టాలేమో అనేపాటికి అలా నుంచున్నాడు. పెట్టవయ్యా అనేపాటికి పెట్టాడు. ఇక టిఫిన్ అమ్మాయి తింటూ కడుపు నిండా తినిపించిందే. నువ్వు కడుపు నిండా తిండి కూడా తింటలేదుగా అనేసిందే. అన్న తర్వాత వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టింది. ముద్దు పెట్టి అలా ఉలిక్కిపడి చూశాడు. చూస్తే అయ్యో సిగ్గే, మా ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్స్ బయటికి బాగా కనపడతాయమ్మా, ఎంత బ్లష్ అయ్యి ఎంత సిగ్గుపడుతున్నాడో అని తిప్పిచ్చినా తీసుకుంటా అనేసరికి బాయ్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రసాదరావు ఏం టిఫిన్ చేయించావురా త్రిపుర? పెసరట్టు ఉప్మా అంకుల్, రండంటే పెట్టమ్మా తిందాం అని. తిన్నాక ఆఫీస్కి వెళదాం అన్నాడు ఆయన. ఓ అని ఆఫీస్ దగ్గరకు వచ్చిందే. నువ్వేంటిలా అన్నాడు పృథ్వీ. అనేసరికి నేనే తీసుకొచ్చానురా, తెలియొద్దా ఏంటి ఆఫీస్ ఆడవాళ్ళకే? అబ్బే అది కాదు అంకుల్, సర్లే కూర్చో అన్న తర్వాత సాయంకాలం నుంచి పెందరాడే రావచ్చుగా, 6 పొద్దున్నే 9కే వెళ్తున్నావుగా అంది త్రిపుర. అన్నాక వస్తాడమ్మా, రాపోతే ఊరుకుంటామా ఏంటి అని అమ్మాయికి ఆఫీస్ మొత్తం ఫ్యాక్టరీ మొత్తం చూపించిన తర్వాత వెళ్ళరా వెళ్ళు అని సాయంత్రానికి ఆయన పంపించి, మీ ఆంటీతో అలా నేను కూడా ఈరోజు పౌర్ణమి కదా, కాస్త మాకు కూడా అని వెళ్తున్నా బాయ్ అని చెప్పాడు ఆయన. బయటికి తీసుకెళ్ళొచ్చుగా నన్ను, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నాకేమైనా ఈ ఊరు తెలుసా అనేసరికి తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లలా ఆడుకుంది, తనకు కావలసినవి కొనిచ్చుకుందే, మొగుడికి సర్ప్రైజ్ అని అవి ఇవి తీసుకుందే. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మొగుడిని ఫ్రెష్ అవ్వమని తనే భోజనం ప్రిపేర్ చేసి నోట్లో కొసరి తినిపించిందే. నువ్వు నాకు పెట్టొచ్చేమో అనేపాటికి తినిపించాడు, తిన్నదే. ఆ తర్వాత పడుకుంటే అతన్నే గుండెల మీద పడుకుందే. నువ్వు అలా ఎంతసేపు ఉంటావు, చేతుళ్ళు తిమ్మిరెక్కిపోతాయ్యా బాబు అన్న తర్వాత దగ్గరికి తీసుకొని పడుకున్నాడు. ఇంకాస్త గట్టిగా అదిమి పెట్టి గుండెకి పడుకొని చాలా ప్రశాంతంగా పడుకున్నాడు ఆ రోజు పృథ్వీ. మనసులో నవ్వుకొని త్రిపుర అలా పడుకుందే. ఆ తర్వాత ఇక తెల్లారిన దగ్గర నుంచి మొగుడు పనులన్నీ తనే చూసుకోవటం, స్నేహితులుగా ఇద్దరు మాట్లాడుకోవటం, గ్రీన్ టీ తీసుకొచ్చి, గ్రీనరీ చాలా బాగుంది కదూ, నాకెందుకో ఈ ఊరు మన ఇల్లు ఈ గ్రీనరీ చాలా నచ్చింది పృథ్వీ అనేసరికి అలా నవ్వుతూ కూర్చుంటే మాట్లాడు అంది. అంటే నాకు చాలా ఇష్టం నేచర్ అంటే. అబ్బో చిలక పలుకుతోందే అని ముద్దు పెట్టి వెళ్ళింది మొగుడినే. అలా బుగ్గ వైపు చూసుకుంటూ ఉంటే పర్లా, తిప్పి నాకు పెట్టినా నేను తీసుకుంటా అంది. ఇలా
సంతోషంగా ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. త్రిపుర చెప్పుకురావటం మొదలుపెట్టింది. చిన్నప్పుడు అమ్మకి అమ్మమ్మ తాతయ్యే పెళ్లి చేశారు. ఆ తర్వాత నాన్న పోయాడు, చేతులు దులిపేసుకున్నారు. నానే వాళ్ళు ఎవరూ లేరు. అమ్మ ఒక్కటే కష్టంతో పెంచుకొచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా లేను, ఎన్నో అబ్స్ట్రాకిల్స్. ఆ తర్వాత లైఫ్ ఇలా ఇదిగో ఇక్కడ దాకా వచ్చి ఇలా ఆగిపోయాను. నాకు స్టార్టింగ్ ట్రబుల్. నీతో మాట్లాడకూడదని కాదు, నిన్ను అర్థం చేసుకోవాలనుకున్నాను. లేదంటే నేనే ఎప్పుడో మాట్లాడుండేదాన్నే. జీవితంలో జరిగిపోయిన వాటన్నిటినీ తలుచుకుంటూ జీవితంలో జరగాల్సిన మధురానుభూతుల్ని నాశనం చేసుకునేదాన్ని కాదు, గడుసుదాన్నే నేను కూడా అనేసింది పృథ్వీతో. పృథ్వీకి త్రిపుర గురించి విన్నాక బాధ కూడా అనిపించింది. గుండెల్లో అంత బాధ పెట్టుకొని కూడా ఇంకా తను బాధ పెట్టానా, ఆ అమ్మాయి లైఫ్ని హ్యాపీగా ఉంచాల్సింది పోయే అని మదన పడ్డాడు. మెల్లమెల్లగా ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వటం మొదలుపెట్టాడు, దగ్గరికి తీసుకోవటం మొదలుపెట్టాడు. బర్త్డే సెలబ్రేట్ చేసిందే. బర్త్డే రోజు అలా పృథ్వీ ఇక గట్టిగా కౌగిలించుకొని హ్యాపీ బర్త్డే పృథ్వీ అని చెప్పింది. ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే వచ్చింది. త్రిపుర చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళాడు. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్లేస్. అక్కడికి తీసుకెళ్ళి అందరూ రింగ్ ఇస్తారైతే చాలా ఖరీదైన బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మెడలో పెట్టి ఆ అమ్మాయి బ్లాక్ బీడ్స్ పడే చోట మెడ కింద ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి ఐ లవ్ యూ త్రిపుర అని చెప్పాడు. చెప్పి అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకున్నాడు. అలా ఇద్దరు సంతోషంగా ఆనందంగా ప్రపంచాన్నే మర్చిపోయి ఒక 6 నెలల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఒక ట్రిప్పుకు తీసుకెళ్ళాడు పృథ్వీ త్రిపురనే. చాలా బాగుంది కదా పృథ్వీ ఇక్కడ అన్న తర్వాత ఆ అమ్మాయిని వెనక నుంచి కౌగిలించుకున్నాడు, ఎదరికి తిప్పుకున్నాడు. తిప్పుకొని కౌగిలించుకున్న తర్వాత ఇక ఏంటి మాస్టారు విశేషం అని అడిగితే, ఈ తనువు ఈ మనసు ఈ రోజు నుంచి నేను పోయేంత వరకు నీ సొంతం అని చెబుదామని అనేసరికి త్రిపురకి విషయం అర్థమైంది. అలా చాలా క్లోజ్ అయ్యారు, ఇంటిమేట్ అయ్యారు. నెల రోజుల హనీమూన్. వెంటనే పిల్లల్ని కనకూడదనుకున్నారు. ఒక 7 సంవత్సరాలు సంతోషంగా గడపాలనుకున్నారు. ఆ తర్వాత తిరిగొచ్చారు. హ్యాపీగా ఉన్నానని అత్తామామల్ని అమ్మను కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా అని అడిగింది త్రిపుర. మీ పిల్లలు పుట్టి పిల్లలు 5th క్లాసులకు వచ్చాక అప్పుడు ఆలోచిద్దాములేమ్మా, మీ అంకులకి ఇంకా సర్వీస్ ఉందలే కానీ మీరు సంతోషంగా ఉండండి, అమ్మకి నేనున్నాను, నువ్వు టెన్షన్ పెట్టుకోబాకు అని చెప్పింది సావిత్రే. ప్రసాదరావు సాధించాను చూశావా, నువ్వేగా మొత్తం చేసింది అన్నాడు విశ్వనాథ్. ఈయన మొహం చేశాడన్నయ్య. ఏంటి చేసిందినా, ఈయన పై మొహం మాటలు నువ్వు నమ్మబాకు. నేనే పిల్లని పక్కన కూర్చోబెట్టుకొని మొగుడుతో ఎలా ఉండాలి ఏంటనేది అబ్బో ఆడోళ్ళు కలిసి చేసిన గూడు పుటానీలతో కలిపానంటది అయితే ఇదే అన్నాడు. వీడితో నువ్వెలా అమ్మ కాపురం చేశావు, అలా గడిచిపోతుంది అన్నయ్య రోజులు అన్న తర్వాత త్రిపుర పృథ్వీ చాలా హ్యాపీగా ఉంటూ చాలా సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. ప్రేమని పరిచయం చేసిన భార్యగా అతని మనసులో ఆమె ఎనలేని స్థానాన్ని సంపాదించుకుంది. త్రిపురలో 6 నెలలకో సంవత్సరానికో వచ్చిన మార్పు ఏమీ లేదు. ఒకవైపున ప్రసాదరావు శారదతో చాలా సంతోషంగా ఉండేదే, అత్తమామలతో అమ్మతో అలాగే ఉండేదే. భర్తకైతే నిజం చెప్పాలంటే గనక దేవత పంచినంత ప్రేమను పంచేది, పనివాళ్లతో కూడా ఆదరణగా ఉండేదే. ఇలా ప్రసాదరావు మిగతా 50% కూడా నువ్వే తీసేసుకో నాన్న పృథ్వీ అనే పృథ్వీకి పూర్తి బిజినెస్ అప్పచెప్పి పైన నేను సలహాలు ఇస్తాను, మీ ఆంటీ నేను ఇక్కడే ఉండిపోతాం, మేమేమి పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదని వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళకు పంచి ఇచ్చి పంపించేశాడు ఆయన. నేను పోయిన రోజున కూడా మీరు రావద్దులేరా, పృథ్వీ ఉన్నాడు చూసుకుంటాళ్లే అని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత ఇటు విశ్వనాథ్ వాళ్ళ షష్ఠపూర్తి వేడుకలు, అటు ప్రసాదరావు వాళ్ళ షష్ఠపూర్తి వేడుకలు ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత త్రిపుర ప్రెగ్నెంట్ అయింది. చాలా హ్యాపీగా చూసుకున్నాడు పృథ్వీ. ఫస్ట్ ఒక బాబు పుట్టాడు, మళ్ళీ 3 years గ్యాప్తో మళ్ళీ పాప పుట్టింది. హ్యాపీ లైఫ్. ఆ తర్వాత సంతోషంగా పిల్లలతో భార్యతో తనదంటూ ఇప్పుడు అందమైన ఒక కుటుంబం. ఇక అమ్మ నాన్న రావంటున్నా బలవంతంగా ఇటు ప్రసాదరావు కూడా నాకేం తోచట్లేదు విశ్వం, నువ్వు రాకపోతే పేక్ కొరికేస్తాననే మొత్తానికి ఇక్కడికి తీసుకొస్తే ప్రసాదరావు కూడా ఆయన ఉండే దగ్గర ఇల్లు అమ్మేసి పృథ్వీ
పృథ్వీ పక్కనే ఆయన కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాడు. అలా శారద ఒకవైపున సావిత్రి, కౌసల్య కాలక్షేపం చేసుకుంటుంటే ఆంటీలతో మాట్లాడుతూ త్రిపురకి టైంపాస్ అయిపోతుంది. ఆఫీసుకు కూడా వెళ్ళొస్తుంది పృథ్వీ దగ్గరికి. ఇక పృథ్వీకి విశ్వనాథ్, ప్రసాదరావు సలహాలు ఇస్తూ చెస్సు, క్యారమ్స్, ప్యాకాట్లు ఆడుకుంటూ అలా వీళ్ళకి టైంపాస్ అయిపోతుంది. పిల్లల్ని అలా స్కూలుకు పంపించి సంతోషంగా భార్యనే తీసుకుని ట్రిప్పులకి వెళ్ళొస్తూ ఇక ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్లకి వెళ్ళొస్తూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఆనందంగా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు పృథ్వీ జీవితంలో ఉషలా వస్తాయి. ప్రేమ అనే సుడిగుండాల్ని సృష్టిస్తూ ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న భార్య అనే లోహిత రూపంలో నరకం అనేది ఎలా ఉంటుందో పృథ్వీకి భగవంతుడు చూపించాలనుకునే అలా జీవితంలోకి వచ్చిందో ఏమో. 7 మహానరకాలు చూపించే ఆడది అంటే అమృతాన్ని పంచే తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా గుర్తుండే ఒక మగాడికి భార్యలో కూడా ఇలాంటి ఆడది ఉంటుందా? అసలు వైవాహిక జీవితం ఇంత దుర్భరమైన నరకంగా ఉంటుందా అనేలాంటివి గుర్తు చేయటానికి వస్తారు లోహిత లాంటి వాళ్ళు. ఇక జీవితంలో కన్నీరు కాదు పన్నీరు నింపే త్రిపుర లాంటి వాళ్ళు ఉంటారు. జీవితంలో సంతోషాన్ని నింపుతారు. తమ భర్తని తమ సొంతం చేసుకుంటారు ప్రేమతో. ఆ ప్రేమని భర్తకే పరిచయం చేసే అతన్ని తనవాణ్ణి చేసుకుంటారు. అందుకోసం వాళ్ళు చాలా సమయాన్ని వెచ్చిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఓర్పు, సహనం అన్నీ మెండుగానే ఉంటాయి. వాళ్ళల్లో అమ్మ మనసు ఉంటుంది, వాళ్ళల్లో ఒక స్నేహితురాలు ఉంటుంది, వాళ్ళల్లో సలహాలు ఇచ్చే మంత్రి ఉంటుంది, వాళ్ళల్లో తెలివితేటలు ఉంటాయి. అలాగే ఎనలేని అపూర్వమైనటువంటి ప్రేమ ఉంటుంది. అది త్రిపురలో చూశాడు పృథ్వీ. ఇప్పుడు పృథ్వీది ఒక కంప్లీట్ లైఫ్. అతని లైఫ్లో ఒక రోజున ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వైఫ్ విషయంలో అతను పెట్టుకున్నాడో, హ్యాపీగా నా కిడ్స్, నేను, అమ్మ, నాన్న అని అతను అనుకున్నాడో, ఈరోజు అతని లైఫ్ కంప్లీట్ అయిపోయింది. మన అర్థం చేసుకునే వాళ్ళు భార్యగా, భర్తగా మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏ ఆడపిల్ల జీవితమైనా మగపిల్లాడి జీవితమైనా సంతోషంగా ఉంటుంది. నిజమే సావిత్రి, విశ్వనాథ్ చెప్పిన మాట. చెప్పు మనకు సెట్ అయ్యేదే మనం మన కాలికి ఎలా వేసుకుంటామో జీవిత భాగస్వామి విషయంలో కూడా అంతే. తప్పుడు నిర్ణయాలు ఎవరో చెప్పారనే లేదా ఏ స్నేహితులో అన్నారనే ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నచ్చకపోతే చెప్పుని వదిలేయగలం, కానీ జీవితంలో నచ్చకపోతే మనలో సగమయ్యే జీవిత భాగస్వామిని విడిస్తే మన మనసు ముక్కలైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లోకే త్రిపుర లాంటి వాళ్ళు రారు కదా. కాబట్టి ఆచితూచి అడిగేయాలనే నేటి తరానికి సూచిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.